ఎంత మధురమైనది యెహోవా నామము. రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసును గూర్చినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాము. యేసు యొక్క దైవత్వం అనేటువంటిది క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ప్రభు అయినటువంటి యేసు ఆయన్ని ప్రభువు అని చెప్పేసి అనటంతోనే ఆయన యొక్క దైవత్వాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉన్నాం. అంటే లోకంలో కూడా ప్రభువులు ఉంటారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే రాజులను కూడా ప్రభు అని పిలుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ పాత నిబంధన మనం గమనించేటప్పుడు దేవుణ్ణి ప్రభువు అని పిలవటం జరిగింది. మీరు హెబ్రీలో కూడా ఆ పదాన్ని ఉపయోగించినప్పుడు హెబ్రీలో కానీ గ్రీకులో కానీ షడాయ్ అనేటువంటి పదము, గ్రీకులో అడోనాయ్ అనేటువంటి పదము, ఈ రెండు కూడా పరిపాలన చేసేటువంటి వ్యక్తి అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. అంటే దేవుడు మనల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన అనేటువంటిది వారికి ఉంది. కాబట్టి ఎప్పుడైతే ప్రభువు అనేటువంటి విషయాన్ని తెలియజేయటం జరిగిందో, ప్రభువు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు అది దేవునికి సమానుడు లేదా దేవుడు అనేటువంటి అర్థం అనేటువంటిది ఇస్తుంది. అయితే యూదులంతా కూడా వాళ్ళు మోనోథియిజం అని అంటూ ఉంటారు కదా, ఏకేశ్వర వాదన లేదా ఒకే దేవుడు ఉన్నాడు అనేటువంటి వాదనను వాళ్ళు నమ్మేటువంటి వాళ్ళు. దేవుడు ఒక్కడే అని పాత నిబంధనలో వాళ్ళకు నేర్పినప్పుడు దేవుడు ఒక్కడే అనేటువంటి ఆ మాటను బట్టి వారు తండ్రి మాత్రమే దేవుడు, క్రీస్తు దేవుడు కాదు అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉండిపోవటం జరిగింది. ఈరోజు కూడా మనం గమనించినప్పుడు కొందరు తండ్రి మాత్రమే దేవుడు, క్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ అసలే దేవుడు కాదు అనేటువంటి వాళ్ళని మీరు చూస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటి తప్పైన అవగాహన అంటే దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది కాబట్టి ఒకే ఒక్క ఆయన దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురులో ఇప్పుడు తండ్రిని దేవునిగా ఎంపిక చేసుకున్నాం కాబట్టి ఇక వీళ్ళిద్దరూ దేవుడు అవటానికి కుదరదు. వాళ్ళిద్దరూ కూడా దేవుడైతే అప్పుడు ముగ్గురు అవుతారు కదా, కాబట్టి కుదరదు. అంటే ఒక రకంగా ఇది కూడా మోనోథియిజం, అంటే యూదులు ఏ భావజాలంలో అయితే ఉన్నారో అదే విధమైనటువంటి భావజాలం. ఇది ఎందుకు ప్రమాదము అనంటే ప్రభు అయినటువంటి యేసు యొక్క దైవత్వాన్ని గనక తృణీకరించినట్లయితే మనకు రక్షణ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మనము రక్షించబడాలి అంటే యేసుని దేవుని కుమారునిగా అంగీకరించాలి. మేము దేవుని కుమారునిగా అంగీకరిస్తామని అంటూ ఉంటారు. వాస్తవంగా దేవుని కుమారుడు అనేటువంటి మాటకు వారికి అర్థం ఏమిటి అంటే దేవుడు అని చెప్పేసి అర్థము, దేవుని కుమారుడు అని. క్రీస్తు ప్రభు దేవుని కుమారునిగా చెప్పుకున్నందునే ఆయన సిలువ వేశారు. అంటే ఆయన్నే దేవదూషణ చేశాడు కదా అని అన్నారు. అంటే దేవుని కుమారుడు అంటే నేను దేవుడు అని చెప్పుకున్నట్లే. కొందరు ఆయన దేవుని కుమారునిగా అంగీకరిస్తాం కానీ దేవునిగా అంగీకరించమంటారు. అది మరీ విడ్డూరం అన్నమాట. నువ్వు దేవుని కుమారునిగా అంగీకరించావంటే దేవునిగా అంగీకరించినట్లే. దాని అర్థం వాళ్ళకి అర్థం కావటం లేదు. దాన్ని ప్రభు అయినటువంటి యేసు యొక్క దైవత్వం అనేటువంటిది మనం గ్రహించకపోతే వచ్చేటువంటి ప్రమాదం ఏమిటి అంటే ముఖ్యమైనటువంటి విషయము మన యొక్క విశ్వాసం అనేటువంటిది క్రీస్తు మీదే మనం కట్టుకున్నాం. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసును గుర్చినటువంటి ఆ దైవత్వం అనేటువంటిది మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా మనము ప్రభు అయినటువంటి యేసు మాటలను నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా వారు అబద్ధికులే. అబద్ధం ఆడినటువంటి మనిషి ఎవరు కూడా లేరు. ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవుడు కాకపోతే, ఆయన కూడా కేవలం మానవుడే అయితే అప్పుడు ఆయన మాటలు కూడా నమ్మదగినటువంటివి కావు. అంటే పూర్తిగా మన విశ్వాసం మనం ఎవరి మీద అయితే మన క్రైస్తవ జీవితాన్ని కట్టుకున్నామో అక్కడ పునాదుల్లో కొట్టేస్తూ ఉన్నాడనమాట అపవాది. అందుకనే ఒక్కొక్కసారి నిజంగా పరలోకం ఉందంటారా అని అంటూ ఉంటారు కొందరు. ఎప్పుడైనా విన్నారా మీరు? నిజంగానే అవన్నీ ఉన్నాయి అంటారా అంటారు. అంటే నిజమేనా అని అడుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? ప్రభు అయినటువంటి యేసు చెప్పాడు అంటే ఆయన దేవుడు గనక అయితే ఆయన అబద్ధం ఆడడు అనేటువంటి నిజమైతే చెప్పినటువంటివన్నీ కూడా 100కి 100 పాళ్ళు నిజం, 100కి 100 పాళ్ళు కూడా. కాబట్టి ఒక పాలు కూడా తప్పిపోయేటువంటి అవకాశము లేనే లేదు. అది సందేహించవలసినటువంటి అవసరం మనం లేనే లేదు.
కాబట్టి మనుష్యుల మరణం కావచ్చు, మరణం తర్వాత మనం తిరిగి లేవటం కావచ్చు, అంటే పునరుత్థానం కావచ్చు, అంతేకాదు ఆ తర్వాత జరిగేటువంటి తీర్పు కావచ్చు, ఆ తీర్పు తర్వాత ఉన్నటువంటి పరలోకం కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి నరకం కావచ్చు, ఇవన్నీ 100% నిజం. ఒకసారి ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, నిజంగా నరకం అనేటువంటిది కనుక యుగయుగాలు ఉంటే, అంటే నరకం అనేటువంటిది ఒక నిత్యమైనటువంటి స్థలం అయితే చాలా భయంకరంగా ఉంటుంది కదా అని అన్నాడు. ఈరోజు మనకి ఎండాకాలం ఎంతకాలం వస్తుంది? దాదాపుగా మార్చిలో స్టార్ట్ అయ్యి తీవ్రమైనటువంటి ఎండలు అంటే ఏప్రిల్ మే దగ్గర మనకు వస్తూ ఉంటాయి. అది కూడా మేలో రోహిణి కార్తె అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఊహించుకోండి, సంవత్సరంలో 365 రోజులు ఎండాకాలం అయితే ఎలా ఉంటుంది? అది కూడా మే నెలలో ఎండలు ఉన్నట్లు ఉంటే ఎంత బాగుంటుంది? అసలు బాగుంటుందా? జనాలు చచ్చిపోతారు. ప్రతిసారి ఎండాకాలం వచ్చి మే నెల రోహిణి కార్తె అనగానే వయసు అయిన వాళ్ళందరూ కూడా అయిపోతూ ఉంటారు. మీరు అది కూడా ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి వడగాల్పులు వస్తూ ఉంటాయి చూడండి. విపరీతమైనటువంటి ఎండలు వచ్చి దగ్గర 50 డిగ్రీల దగ్గర గనక తాకింది అని గనక అంటే జనాలందరూ కూడా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటారు. అంటే అవి ఎలాగైతే తట్టుకోలేకపోతాయో 50 డిగ్రీలు గనక అటుగా ఇటుగా వచ్చింది అంటే మాత్రము, దానికి తోడు వడగాల్పులు వచ్చినాయి అంటే మాత్రము ఖచ్చితంగా వయసు అయిపోయిన వాళ్ళు, పిల్లలు, వీళ్ళకి చాలా ప్రమాదం. బయటికి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు కూడా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ ఎండకే మనం తట్టుకోలేక ఎండాకాలం ఎప్పుడైపోతుందా, తీవ్రమైన ఎండలు వచ్చినప్పుడు ఎప్పుడు తొలకరి వస్తుందా అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. అంటే వర్షాలు పడతాయా అని. మీరు ఒకసారి ఊహించుకోండి, నరకం అనేటువంటిది 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఒకరు అడిగారు ఎంత అని. ఎంత అంటే బైబిల్లో ఇన్ని డిగ్రీలు అని అయితే రాయలేదు, కానీ ఖచ్చితంగా మాత్రం మనం ఒకటి చెప్పగలం. అదేమిటి అంటే, ఒక విస్ఫోటనం సంభవించినప్పుడు, బాంబు పేలినప్పుడు, ఎప్పుడైనా మీరు బాంబులు పేలుతూ ఉంటాయి కదా, బాంబులు పేలినప్పుడు కార్లు లేదంటే ఇనుము కూడా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు కదా బాంబులు పేలినప్పుడు అక్కడ భయానకమైన దృశ్యాలు. అవన్నీ కూడా ఇనుము కూడా కరిగిపోతూ ఉంటుంది, మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ వస్తుంది అక్కడ? మీరు ఎప్పుడైనా బాంబు పేలినప్పుడు, నిన్న కూడా ఇరాన్లో ఒక షిప్ యార్డ్లో బాంబు పేలింది. అది అనుకున్నటువంటి విస్ఫోటనం అని అంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే పైన ఆకాశం అంతా నల్లగా పొగలు కమ్మినాయి, తీవ్రమైనటువంటి మంటలు అలా లేస్తూ ఉన్నాయి. అంటే తీవ్రమైనటువంటి వేడి. వాస్తవంగా నరకాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా అలాగనే అంటూ ఉంటాడు, అగ్ని గంధకములు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే అగ్ని గంధకాలు మండితే ఎంత తీవ్రమైనటువంటి వేడిమి వస్తుందో, భౌతికమైనటువంటి వేడిమి కాదు కానీ అంత తీవ్రమైనటువంటి భయానకమైనటువంటి ప్రదేశం అది. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నామంటే, ఒక సంవత్సరానికి ఒక నెల వచ్చే ఎండలే తట్టుకోలేకపోతే 365 రోజులు, అంటే ఈవేళ మనం చెప్పాలంటే 24/7, అంటే ప్రతిరోజు ప్రతి గంట మొత్తం అంతా కూడా వేడే అయితే ఎలా ఉంటుందో నరకం అనేది అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే నరకం అనేటువంటిది అలా ఉండటానికి దేవుడు అంత క్రూరుడు కాదు కదా అని ఆయన అడిగాడు. వాస్తవంగా దేవుడు అంత క్రూరుడు కాదు కదా అని చెప్పేసి మనం అంటూ ఉన్నాం, కానీ మీరు బైబిల్ని బాగా చదివేటప్పుడు దేవునిలో ఉన్నటువంటి 2 స్వభావాలు కనబడుతూ ఉంటాయి. అదేమిటి అంటే, ఒకవైపు చాలా ప్రేమ కలిగిన, జాలి కలిగిన, దయ కలిగిన, క్షమించేటువంటి గుణము, అదే సందర్భంలో రెండో వైపు న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం. అంటే ఉదాహరణకి ఒక జడ్జి ఉన్నాడు అనుకోండి, ఒక న్యాయాధిపతి. ఆయన వెళ్ళి తన జడ్జి సీట్లో కూర్చున్నప్పుడు తన కుమారుడే నేరస్తుడిగా వస్తే కూడా న్యాయంగా ఆయనకు వేయాల్సిన శిక్ష వేయాల్సిందే. ఏది? జడ్జి సీట్లో కూర్చుంటే. ఇంట్లో తను తండ్రిగా ఉన్నప్పుడు తన ప్రేమ వేరు, తన జాలి వేరు, తన కనికరం వేరు, ఇదంతా వేరు. కానీ జడ్జి సీట్లో కూర్చున్నప్పుడు మాత్రం ఎవరు వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి చట్టం ఏదో దానికి సంబంధించినటువంటి శిక్షనో అక్కడ వేసి తీరవలసిందే, లేకపోతే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. ఇది మనకు బాగా తెలుసు. అదేంటి, వాళ్ళ నాన్న అయితే ఇంట్లో వాళ్ళ నాన్న, ఇక్కడ ఆయన జడ్జి అని అంటూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శిక్ష వేయాల్సిందే. దేవుడు కూడా అలాగనే ఒకవైపు మనకు తండ్రిగా ఉన్నాడు, కానీ అదే సందర్భంలో ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో ఖచ్చితంగా నరకం అనేటువంటిది ఉంటుంది. అది చాలా చాలా భయంకరంగా ఉంటుంది.
అయితే రోజు మనము దాన్ని నమ్మలేకపోవటానికి కొన్ని పరిస్థితులు ఏమిటి అంటే, అసలు మనకు నమ్మటానికి ప్రభు అయినటువంటి యేసు దేవుడు ఆయన అబద్ధమాడడు అనేటువంటి ఒక విషయం చెప్తే చాలు, ఆ ఒక విషయం అర్థమైతే చాలు, మనం ఆయన చెప్పినటువంటి ఏ మాట అయినా సరే 100కు 100 రూపాయలు నమ్ముతాం. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనం నమ్మటానికి వేరే ఆధారం ఏం అవసరం లేదు. అది యేసు చెప్పాడు అంటే ఖచ్చితంగా నమ్మొచ్చు. ఒకసారి మనం లోకంలో కూడా ఎవరు చెప్పారు నీకు ఈ విషయం అని అంటాం, పలానా ఆయన చెప్పాడు అనగానే ఆయన నమ్మదగినటువంటి వ్యక్తి అనుకోండి, వెంటనే ఆయన చెప్పాడైతే ఓకేలే, ఆయన చెప్తే కరెక్ట్గానే చెప్తాడని అంటాం. అంటే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ఆ విషయాన్ని మనం నమ్మేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అపవాది ప్రభు అయినటువంటి యేసును ఒక నమ్మదగినటువంటి వ్యక్తిగా మార్చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు కాదు అనేటువంటి విషయము ఎక్కడ దెబ్బ కొడుతున్నాడంటే, ఆయన దేవుడే కాకపోతే ఆయన చెప్పినటువంటి విషయాలు నమ్మాల్సిన అవసరం ఏముంది, అవి 100కు 100 రూపాయలు నిజమవ్వాల్సిన విషయం ఏముంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవుడు అనేటువంటి విషయం, ఆయన దైవత్వాన్ని రుజువు చేసేటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసు ఈ లోకము పుట్టడానికి మునిపే ఉన్నాడు. ఈ లోకం పుట్టడానికి మునిపే ఉన్నటువంటి విషయము ఆయన దైవత్వాన్ని ఎవరూ కాదనలేనటువంటి సత్యం. అంటే ఈ లోకం పుట్టడానికి మునిపే ఉన్నాడు అంటే, ప్రపంచంలో ఈరోజు మనం చూసేటువంటి మనమందరం కూడా మానవ జాతి వాళ్ళు ఎవరైనా సరే, ఆదాము దగ్గర నుంచి మొదలైనటువంటి ఏ మనిషి అయినా లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి, ఇవన్నీ కూడా సృష్టిలో భాగమే. ఇవంతా కూడా సృష్టిలో భాగమే. కానీ ఇవన్నీ సృష్టి ప్రారంభమైన తర్వాత ఉన్నటువంటివే. కానీ ఈ సృష్టికి ముందుకు గనక వెళ్ళిపోయారంటే, సృష్టికి ముందు ఎవరు ఉంటారు? సృష్టికి ముందు ఉన్నారు అంటేనే సృష్టిలో భాగం కాదు. సృష్టిలో భాగము ఎప్పటి నుంచి? సృష్టి ప్రారంభమైన దగ్గర నుండి సృష్టి ఉంటుంది. సృష్టికి ముందు గనక వెళ్ళిపోయాము అంటే ఇక సృష్టి అది కూడా ఉండదు. అప్పుడు సృష్టికి ముందుకు గనక వెళ్ళిపోతే ఎవరు ఉంటారు అంటే, ఈ సృష్టిలో భాగం కాని వాళ్ళు మాత్రమే ఉంటారు. ప్రభు అయినటువంటి యేసు సృష్టికి ముందే ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? 100కు 100 రూపాయలు ఆయన సృష్టిలో ఒక భాగం కాదు. సృష్టిలో భాగం కానప్పుడు మరి ఆయన ఏమవుతాడు అంటే ఖచ్చితంగా దేవుడు అవుతాడు, దేవుడు అవ్వాలి. కొంతమందికి రీజనింగ్ అస్సలు పనిచేయదు. వాళ్ళు ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసును దేవుడు మొదట సృజించాడు, ఆయన సృష్టిలో భాగము, అయితే మళ్ళీ ఆయన దేవుడు అని అంటారు. సృష్టిలో భాగం ఎట్లా దేవుడు అవుతారు? ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా ఒకటే చెప్పాలి. అదేమిటి అంటే, ఆయన సృష్టిలో భాగము అంటే దేవుడు కాదు, ఆయన దేవుడు అంటే సృష్టిలో భాగం కాదు. ఎందుకంటే దేవుడు అంటే ఆది అంతము లేనటువంటి వాడు, నిత్యుడైనటువంటి వాడు. కాబట్టి ఈరోజు లోకంలో చాలా కన్ఫ్యూజన్ మనం బైబిల్లో గమనించాం. ఆదికాండము 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. అక్కడ దేవుడు అన్నటువంటి ఆ మాటలో ప్రభు అయినటువంటి యేసు ఉన్నాడు అనేటువంటి విషయం మనం గమనించాం. అదేంటి యేసు ఉన్నాడని అక్కడ ఏమైనా రాశాడా అన్నారు ఒకసారి. అక్కడైతే రాయలేదు, కానీ మనం యోహాను సువార్త 1:1-3 చదివినప్పుడు అక్కడ యేసు ఉన్నాడనే విషయం మనకు అర్థమైంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగింది, కలిగిందేది ఆయన లేకుండా కలగలేదంటే ఆయనే సృష్టికర్త, ఆయనే చేశాడు. ఆయనే చేశాడు అంటే ఇప్పుడు ఆదికాండం 1:1 దగ్గరికి వచ్చినప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అంటే అక్కడ సృజించినటువంటిది క్రీస్తు. అంటే క్రీస్తు మాత్రమే అని మనం అనటం లేదు. సృష్టిలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. క్రింది కనుక మనం వచ్చినట్లయితే అక్కడ మనకు ఖచ్చితంగా అర్థమయ్యేటువంటి విషయాలు ఏమిటి అంటే 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశంను సృజించెను అని అంటూ ఉంటాడు. అక్కడ తండ్రి కనబడుతూ ఉంటాడు. అంతేకాదు మనం గమనించేటప్పుడు 2వ వచనంలో అంటూ ఉంటాడు, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ దేవుని ఆత్మ అనేటువంటిది పరిశుద్ధాత్మను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు మనం గమనించేటప్పుడు దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము అంటే అక్కడ ఖచ్చితంగా 1 కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎవరు ఉండి ఉంటారు అంటే తండ్రి ఉన్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ వచనాలు గమనించినప్పుడు యోహాను 1:1-3 చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఉన్నాడు. కాబట్టి సృష్టిని సృజించటంలో ఈ 3 వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుని గురించి మనం గమనించేటప్పుడు ఆయన సృష్టికర్తగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంతేకాదు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-17 వచనాలు కూడా మనం గమనించడం జరిగింది. అక్కడ మనం గమనించినప్పుడు
అపోస్తులైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని అంటూ ఉంటాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టి సృజించబడెను. సర్వము ఆయన యందు సృజించబడ్డాయి, ఆయన ద్వారా సృజించబడ్డాయి, ఆయన్ను బట్టి సృజించబడ్డాయి. కాబట్టి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు ఆయన సృష్టికర్త అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు 17వ వచనంలో చాలా క్లియర్గా రాస్తూ ఉన్నాడు, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నింటికంటే అంటే ఈ లోకంలో మీరు మానవ జాతిని చెప్పండి, లేదంటే మనకు కొంతమంది ఎవల్యూషన్ థియరీ చెప్పేవాళ్ళు ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి వచ్చింది అంటారు కదా. ఇలా కనుక ముందుకు వెళ్తే ఏకకణ జీవులు, ఒకవేళ బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పేటువంటి వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు, మొదట ఒక విస్ఫోటనం సంభవించింది, అందులో నుంచి ఇదంతా వచ్చింది అని రకరకాలుగా చెప్తారు. ఏది చెప్పినా కానీ ఆయన అన్నింటికంటే కూడా ముందుగా ఉన్నవాడు. అంటే అన్నింటికంటే ముందున్నాడు అంటే ఆయన తర్వాతే ఇవన్నీ, సృష్టి అంతా కూడా ఆయన తర్వాతే. కాబట్టి ఆయన సృష్టికి ముందుగా ఉన్నటువంటి వాడు. సృష్టికి ముందుగా ఉన్నవాడు పై వచనంలో చెప్తూ ఉన్నాడు, సమస్తమును కూడా ఆయన ద్వారానే సృజించబడ్డాయి, ఆయన్ని బట్టే సృజించబడ్డాయి. కాబట్టి సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్తగా మనకు బైబిల్లో క్రీస్తు పరిచయం చేయబడ్డాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసును బైబిల్ ఏమని తెలియజేస్తూ ఉంది మనకు అంటే, ప్రభు అయినటువంటి యేసు ఆయన ఈ లోకానికి ముందు ఉన్నటువంటి వ్యక్తి, ఈ లోకం పుట్టడానికి ముందే ఉన్నటువంటి వ్యక్తి, సమస్త సృష్టికి ముందు ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆయన సృష్టిలో భాగం కాదా అంటే ఆయన సృష్టిలో భాగం కాదు. ప్రభు అయినటువంటి యేసుని గురించి బైబిల్ మనకి ఏమని నేర్పిస్తుంది, పరిచయం చేస్తుంది అంటే ఆయన సృష్టికర్త పరిచయం చేస్తుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ప్రభు అయినటువంటి యేసును దేవునిగా, ఆయన ఆది నుంచి ఉన్నట్లుగా, ఆయన ఆది నుంచి తండ్రితో ఉన్నట్లుగా, సమస్తము ఆయన మూలంగానే కలిగినట్లుగా, కలిగినదేది కూడా ఆయన లేకుండా కలగలేదు అని మనకు తెలియజేస్తూ ఉంది. అంతేకాదు ప్రభు అయినటువంటి యేసు ఆయన మాట్లాడేటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు మనం ఏదైతే మనం వింటూ ఉన్నామో ఆయన సృష్టికి ముందు నుంచే ఉన్నటువంటి విషయమో ఆయన భూమి మీద జీవించిన దినాల్లో ఆయన నోటితో ఆయన చెప్పాడు. మనము యోహాను సువార్త 8వ అధ్యాయం 56 నుంచి 58 వచనాల వరకు మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసు మాట్లాడుతున్నటువంటి ఒకానొక సందర్భంలో ఆయన అక్కడ ఉన్నటువంటి యూదులతో పలికినటువంటి మాటలను మనం గమనించడం జరిగింది. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాలు చూతునని మిగుల ఆనందించెనో, అది చూచి సంతోషించెనో అని అక్కడ తెలియజేశాడు. మీ తండ్రి అయినటువంటి అబ్రహాము, యోహాను సువార్త 8వ అధ్యాయం 56 నుంచి 58 వచనాలు. నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను. అందుకు యూదులు నీకు ఇంకా 50 సంవత్సరములైనను లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. వాస్తవంగా ఈ మాటను గమనించండి. ప్రభు అయినటువంటి యేసు జీవించటానికి 2000 సంవత్సరాల ముందు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అంటే ఒకటి, ఆయన అప్పటి నుంచి అబ్రహాము ముందు నుంచి ఇప్పటి వరకు పుట్టి 2000 సంవత్సరాల కంటే అధిక వయస్సు ఉన్నటువంటి మనిషి అయి ఉండాలి ఒకటి. లేదా 2, అలా ఏ మనిషి ఉండలేరు అని అనుకుంటే, ఎందుకంటే ఆదాము కాలంలో కూడా మనం గమనించినప్పుడు భూమి మీద అత్యంత అధిక వయస్సు జీవించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మెతుషెల, 969 సంవత్సరాలు. ఇక 1000 సంవత్సరాలు టచ్ చేసినటువంటి వాళ్ళు కూడా లేరు. ఇక్కడ ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాలు చెప్తున్నాడు. ఇక 2000 సంవత్సరాలు అంటే ఇంపాసిబుల్ అనమాట. భూమి మీద అంత జీవించినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. కాబట్టి 2000 సంవత్సరాలు ఏ మనిషి కూడా జీవించలేడు అంటే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తి ఎవరై ఉండాలి? కేవలము దేవుడై ఉండాలి ఆయన అప్పుడు ఉన్నాడు అంటే. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 59వ వచనంలో కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి.
అవునండి, అబ్రహాం పుట్టక మునుపు ఉన్నారంటే రాళ్ళు వేయటం ఏంటి అన్నాడు ఒక ఆయన వ్యక్తి. అంటే అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను అంటే రాళ్ళు వేస్తారా అంటే అందుకు కాదు రాళ్ళు వేసింది. అక్కడ ప్రభు అయినటువంటి యేసు చెప్పిన మాటల్లో వాళ్ళకి బాగా నొప్పి కలిగించేటువంటి ఒక మాట ఉంది. అదేమిటి అంటే పై వచనాన్ని మీరు గమనించినప్పుడు 58వ వచనము, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను. దాన్ని అండర్లైన్ చేసుకోండి. నేను ఉన్నాను. ఆ నేను ఉన్నాను అనే మాట వాళ్ళకి నొప్పి కలిగించింది. నేను ఉన్నాను అంటే దానిలో ఇబ్బంది ఏముందంటే మనకి ఇబ్బంది ఏమి లేదు. కానీ ఒక యూదుడుగా గనక ఉంటే, అది కూడా దేవుడు అర్థమైనటువంటి వ్యక్తి అయితే ఇబ్బంది. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు నిన్ను ఎవరని చెప్పమంటావు, మోషే నువ్వెళ్ళు నేను పంపించానని ఇజ్రాయెల్తో చెప్పంటే, అయ్యా మరి నిన్ను ఎవరని చెప్పమంటావు, మరి ఎవరా దేవుడు అని అడిగితే నేనేం చెప్పాలి అంటే నేను యావేనని చెప్పు అని అన్నాడు. నేను ఉన్నవాడను, యావే అంటే ఉన్నవాడు, నేను ఉన్నవాడను అని చెప్పు. అయాం, దేవుని పేరు ఏమిటంటే అయాం, నేను ఉన్నవాడను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు ఏం చెప్పాడంటే అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను, నేను ఉన్నవాడను అని చెప్పాడు. ఎప్పుడైతే నేను ఉన్నవాడను అనే సౌండ్ వాళ్ళ చెవులకు వినపడిందో వాళ్ళకి అర్థమైపోయింది, ఏంటినా 50 ఏళ్ళు లేని ఒక కుర్రోడు నన్ను నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అని వాళ్ళు రాళ్ళెత్తారు. కాబట్టి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసును మనం గమనించినప్పుడు ఆయన భూమి పుట్టక మునిపే ఉన్నాడు, సృష్టికి ముందే ఉన్నాడు, సృష్టి అంతటిని కూడా ఆయన చేశాడు అని మనం చదువుకోవటం మాత్రమే కాదు, ఆయన జీవించినటువంటి దినాల్లో ఆయన నోటితో ఆయన తెలియజేశాడు అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని. అంతేకాదు యోహాను సువార్త ముఖ్యంగా మనం గమనించినప్పుడు అనేక సందర్భాల్లో ప్రభు అయినటువంటి యేసు తను తాను ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి విషయాన్ని తను క్లెయిమ్ చేస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు మిమ్మల్ని ఎవరైనా సరే మీ పేరేంటండి అని అడిగారు, ఏం చెప్తారు మీరు? మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళినప్పుడు ఎవరు మీరు అని అడుగుతారు. ఎవరు మీరు అన్నప్పుడు మనిషిని అని అంటారా? మాకు అర్థం కావట్లేదులే అని అంటారు. అంతేగా, ఎవరు మీరు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి మనం? ఎవరు మీరు అనగానే మొట్టమొదట ఏం చెప్తాం? నా పేరు పలానా అండి అని అంటాం. లేదంటే ఒకవేళ ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటారు. ఎక్కడి నుంచి వచ్చానో అంటే మీరేం చెప్తారు? ఆకాశంలోంచి వచ్చానండి అని అంటారా? లేకపోతే పైనుంచి వచ్చానండి అని అంటారా? ఎవరు అనరాలాగా. ఎందుకంటే వాస్తవంగా అంటే ఒకసారి ఒకళ్ళు అన్నారు, తల్లి కడుపులోకి మనం ఎక్కడి నుంచి వచ్చాం, అక్కడి నుంచి రాలేదా అని. అక్కడి నుంచి వచ్చినా కానీ మనం అలా చెప్పం. ఎవరు మీరు అని చెప్పేసి అంటే మాది విజయవాడ అండి, లేకపోతే సింగనగర్ అండి, లేకపోతే మాది హైదరాబాదు, లేకపోతే ఏదో మన ఊరి పేరు చెప్తాం. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చానని అంటాం. ప్రభు అయినటువంటి యేసు తన గురించి తను చెప్పుకునేటువంటి చాలా సందర్భాలను మనం గమనించినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 38వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనము, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే, బాగా గమనించండి, నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తినే. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తినే. ఫర్ ఐ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, ఐ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, నేను పరలోకం నుంచి వచ్చాను అని అన్నాడు. అసలు ఈ మాట వినగానే ఎలా ఉంటుంది? ఎవరో ఒక కొత్త మొహం ఇక్కడ కింద నించున్నారు అనుకోండి, ఎవరు నువ్వు అని అన్నారు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అన్నారు. అంటే నేను పైనుంచి దిగి వచ్చాను, పరలోకం నుంచి వచ్చాను అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అసలు? అది వినటానికే వింతగా ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసు నువ్వెవరు అని చెప్పేసి అంటే ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే నేను పరలోకం నుండి దిగి వచ్చాను. అయితే ఆయన చెప్పింది నిజమే, ఆయన చెప్పింది 100% నిజం. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు కింద గనక నించొని ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను పైనుంచి దిగి వచ్చాను, పరలోకం నుంచి వచ్చానంటే మనకెలా వినపడుతుందో పాపం ఆ రోజుల్లో వాళ్ళకి అలాగే వినపడింది. ఈ మనిషి ఏంటి పైనుంచి దిగి రావటము, ఈయన యోసే మరియల కుమారుడు కాదా, వడ్లవాడు కాదా, పలానా ఊరు కాదా, ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెలు పలానా వాళ్ళు కాదా, ఏమిటి మనిషి ఇలా మాట్లాడుతున్నాడని. అలా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా కొన్ని కారణాలు. ఒకటి, పిచ్చి వాళ్ళు అయితే అలా మాట్లాడతారు.
ఎందుకంటే మతి స్థిమితం ఉండదు కాబట్టి. 2, మోసగాళ్ళు అయితే కూడా అలా మాట్లాడతారు. అబద్ధము చెప్పి మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే, ఒకవేళ వాళ్ళు పిచ్చివాళ్ళు కాకపోతే మోసం కూడా చేయాలి అని అబద్ధం చెప్పకపోతే ఇక ఖచ్చితంగా ఏమై ఉండాలి అంటే, ఇక 3వ ఆప్షన్ ఏమిటి అంటే నిజమై ఉండాలి. ఒకటి అబద్ధం చెప్పు ఉండాలి, లేదా పిచ్చి వాళ్ళు ఉన్నారనుకోండి, అది వాళ్ళకు తెలియదు కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. అది పిచ్చితనమన్నా అయి ఉండాలి. లేదు అంటే ఖచ్చితంగా అది నిజమై ఉండాలి. మీరు ప్రభు అయినటువంటి యేసు చేసినటువంటి చాలా క్లెయిమ్స్ని మనం చూసినప్పుడు అది మనుషులు జీర్ణించుకోలేకపోయారు. అందుకనే కొన్ని సందర్భాల్లో ఆయనకి పిచ్చి పట్టిందని కూడా అన్నాడు, నువ్వు దెయ్యం పట్టిన వాడు అని కూడా అన్నారు. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి మాటలన్నీ కూడా మనుషులు జీర్ణించుకోలేకపోతున్నారు. లేదా ఆయన మోసగాడైనా అనాలి. కానీ నిజమేమిటంటే ఆయన పిచ్చివాడు కాదు, ఆయన మోసగాడు కాదు. ఆయన చెప్పినటువంటి మాటలు 100కి 100 నిజం. అంతేకాదు ఆయన ఆ నిజమేమిటో మీరే చూసుకోండి అని అంటున్నాడు. లేఖనములు నన్ను గురించి మాట్లాడుతున్నాయని అంటున్నాడు. మీరు ఏ లేఖనాలు అయితే చదువుతున్నారో అవన్నీ నన్ను గురించే మాట్లాడుతూనే చూసుకోండి అని అంటున్నారు. అనేసరికి వీళ్ళు ఇంకా ఈయనకి పిచ్చి ఎక్కువైందని అనుకుంటున్నారు. కానీ నిజమేమిటంటే వాళ్ళు ఏ లేఖనాలు అయితే చదువుతూ ఉన్నారో, రాబోతున్నాడు ఒక ఆయన మెస్సీ అని అనుకుంటున్నారో, కన్యక గర్భంలో ఒక ఆయన రాబోతున్నాడు అనుకుంటున్నారో, దేవుని కుమారుడు రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాడో ఆ వ్యక్తి ఆయనే. కాకపోతే ఆయన వచ్చినటువంటి విధానాన్ని వాళ్ళు గుర్తించలేదు. అంటే వాస్తవంగా ఎలా వస్తారు అని అంటే ఆకాశంలోంచి అలాగ దిగి వస్తారేమో అని అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకలాగానే ఒక స్త్రీ గర్భంలో వారికి లాగానే సాధారణంగా జన్మించి వారి మధ్యలోనే ఒక సాధారణమైన వ్యక్తిలాగా పెరిగేసరికి గుర్తించలేకపోయారు. అసలు మనుషులకు ఉన్నటువంటి కష్టమంతా ప్రభు అయినటువంటి యేసుని గుర్తించడంలో ఉన్న కష్టం ఏంటంటే ఆయన మనకలాగా ఈ రక్త మాంసములు కలిగిన శరీరంలో వచ్చాడు. అట్లెట్లా వస్తాడు? మీరు కావాలంటే గమనించండి, గొప్ప వ్యక్తులు ఎవరైనా హఠాత్తుగా, ఇప్పుడు ఉదాహరణకి మోడీ గారే ఉన్నాడు. మోడీ గారు రైల్వే స్టేషన్ దగ్గర మామూలుగా అందరూ అక్కడ ప్లాట్ఫామ్ మీద కూర్చునేటువంటి, లేకపోతే ఒక సాధారణమైన వ్యక్తులు అక్కడ ప్లాట్ఫామ్ మీద నడుచుకునే వ్యక్తుల్లాగా మామూలు నలిగిపోయిన బట్టల్లో కనుక వెళ్తూ ఉన్నాడు అనుకోండి. ఆయన్ని చూస్తే మోడీ లాగానే ఉన్నాడు, కానీ మన ప్రధానమంత్రి మోడీ అయి ఉంటాడా? రా 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 అని చెప్పేసి వచ్చి ఇంకో నలుగురిని పిలిచి చూపించారు. సేమ్ ఆ గడ్డము, సేమ్ హైటు, సేమ్ మనిషి అట్లనే ఉన్నాడు. అమ్మా, ఢిల్లీ నుంచి వచ్చేసాడా ఇక్కడికి, ఏంటి ఢిల్లీలో కనబట్టలేదని అనుకుంటున్నారు, మన విజయవాడలో దిగాడా అని అనుకుంటారా? అనుకోం. ఖచ్చితంగా మనం ఏమనుకుంటామంటే, అంటే మోడీ లాగానే ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తి మన విజయవాడలో ఉన్నాడనమాట అని అనుకుంటాం. ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడేటప్పుడు నేనే మోడీని, ఢిల్లీలో ఉంటాను కదా, ప్రైమ్ మినిస్టర్ మోడీని నేనే అని ఆయన చెప్తే కూడా నమ్ముతామా? చెప్తే కూడా నమ్మం. నువ్వేంటి మోడీ వచ్చి ఆ ఊరుకో అని మళ్ళీ ఆయనతోనే పరాచకాలు ఆడతాం. ఎందుకంటే మనం నమ్మలేము. ఒకవేళ ఉదాహరణకి నేను మరొక విధంగా చెప్తాను, గమనించండి. ఉదాహరణకి ఆయన ముందు ఒక కాన్వాయ్, అంటే ముందు వెనక జీబులు గీ 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 అనుకుంటా రోడ్డు అంతా క్లియర్ చేస్తా మొత్తం అంతా అధికారులంతా అక్కడే ఉండి, విజయవాడ సీఎంఓ పోలీసులు లేకపోతే మొత్తం అంతా అక్కడే ఉండి అక్కడ కారులో నుంచి దిగాడు అనుకోండి. ఇప్పుడు ఈయన చూస్తే మోడీ లాగానే ఉన్నాడని అనుకుంటారా? అనుకోరు. ఆయన కదా మోడీ అంటే అట్లా కదా రావాలి మన ప్రైమ్ మినిస్టర్ అంటే. అలా గనక వస్తే ప్రైమ్ మినిస్టర్ని గుర్తుపట్టడానికి మనకి ఇబ్బంది ఏమి లేదు. కానీ అలా కాకుండా ఇలా వచ్చాడు అనుకోండి, నిజం ప్రైమ్ మినిస్టర్ వస్తేనే కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ని గుర్తుపట్టం. అది మనకున్నటువంటి బలహీనత మనుషులకి. ఒక సీఎంనో పిఎంనో అట్లా ఊహించుకుంటే, ఇప్పుడు ఒక్కసారి మీరు గమనించండి, పరలోకంలో ఉన్న దేవుడు అంటే అసలు ఎట్లా దిగాలి, ఎంత ఎలివేషన్ ఉండాలి? మీరు కనుక చూసినట్లయితే మీకు మూవీస్లో ఒక హీరోని పరిచయం చేయడానికి ఏం చేస్తారంటే బాగా ఎత్తుతారు, పైకి ఎత్తుతారు, ఎలివేట్ చేస్తారు. ఆయన్ని ఎంత బాగా పైకి ఎత్తితే అంత గొప్ప హీరో అన్నట్లుగా లోకంలో అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాస్తవంగా ఇటువంటి ఎలివేషన్ ఏమీ లేదు. ప్రభు అయినటువంటి యేసు వచ్చినప్పుడు సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా, అది చెప్పాలి అంటే అసలు ఏ విధమైనటువంటి అనౌన్స్మెంట్లు లేకుండా హఠాత్తుగా ఆయన ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న కుగ్రామం అని అంటూ ఉంటాం కదా, బెత్లెహేమ్ అనేటువంటి ఒక ఊరిలో పుట్టాడు. అది కూడా పుట్టి ఆయనకి పరుండబెట్టడానికి కూడా స్థలం లేకపోతే పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి ఒక వ్యక్తిని ఈయనే పరలోకం నుంచి వచ్చిన దేవుడు నమ్మండి అంటే ఎవరు నమ్ముతారు? అసలు మనకున్న బలహీనత ఏంటంటే కొంచెం బట్టలు నలిగిపోతేనే ఆయన మోడీ అయి ఉండడులే అని అనుకుంటాం. లేకపోతే మామూలుగా సాధారణంగా కనబడితేనే మనం నమ్మం అలాంటి.
అలాంటిది పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అట్లా వచ్చాడంటే ఎవరు కదా నమ్మేది? అది వేళ ఉన్నటువంటి సమస్య. కానీ ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత నేనే ఆయన్ని అని నోరిప్పి చెప్పుకుంటే కూడా, ఉదాహరణకి ఆ నలిగిపోయిన బట్టల్లో సాధారణమైన వ్యక్తిలాగా వెనక జనం లేరు, ముందు జనం లేరు, క్యాన్వాయిలు ఏమి లేదు, నేనే మోడీని అంటే ఆ ఊరుకో అని కూడా పరాచికెళ్ళాడతాం. సరే నువ్వు మోడీవైతే అయ్యావు కానీ పద టీ తాగుదాం అని కూడా ఒకవేళ అంటే అనొచ్చు. ఎందుకంటే ఆయన నమ్మం కదా. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు కూడా ఆయన నేనే ఆయన్ని అని చెప్పేసి అంటే చివరికి ఆయన సిలువేసి చంపేశారు. ఈయన ఇట్లా ఆగడు కానీ ఆయన ఆపండి బాబు అని చెప్పేసి. అంటే మనుషులకు ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే మనుషులు మనం ఒక రకంగా ఊహించుకుంటాం, కానీ ప్రభు అయినటువంటి యేసు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మనం చదివినటువంటి వచ్చిన భాగం కూడా 6వ అధ్యాయము 38వ వచనంలో అసలు ఇందులో అర్థం కానటువంటి థియాలజీ ఏమైనా ఉందా? నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చాను. ఫర్ ఐ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. నేను పరలోకం నుంచి వచ్చాను. ఎందుకు వచ్చావు అని కూడా ఆయన చెప్తున్నాడు. నన్ను పంపిన వాని చిత్తం ఒకటి ఉంది, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఏమిటా చిత్తము అంటే సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేయటానికి, ఆ పాప విమోచన కొరకు తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. ఇది ఎంత క్లియర్గా చెప్పినా, విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని నేను అర్పించడానికి వచ్చానని చెప్పినా అయినా వాళ్ళెవరికి కూడా నమ్మకం కుదరలేదు. ఆ రోజు వాళ్ళకి నమ్మకం కుదరకపోవటం కాదు, ఈరోజు కూడా కొంతమందికి నమ్మకం కుదరట్లేదు. ఆయన ఎట్లా దేవుడు అవుతాడు, మీరు ఆయన్ని దేవుడని నమ్మటం ఏంటి? మొన్నే నాకు ఎవరో ఒక పోస్ట్ పంపించారు, ప్రభు అయిన యేసు యొక్క దైవత్వాన్ని కనుక రుజువు చేస్తే ₹1,00,000 ఇస్తానని. ఆయన బైబిల్లో ఎక్కడైనా దేవుడు అని చెప్పుకున్న మాట నాకు పంపించండి, ₹1,00,000 ఇస్తాను అని చెప్పేసి ఒక పోస్ట్ అనమాట. అందులో ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉంది. అదేమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి విషయాన్ని గనక మీరు రుజువు చేస్తే ఇంకొక 1,00,000 ఇస్తాను, ఆ 1,00,000 కాకుండా ఇంకో 1,00,000 ఇస్తాను. అంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈయన ఇంతవరకు బైబిల్ సరిగ్గా చదవలేదు అనేది అర్థమైంది. ఆయన 1,00,000 ఇస్తాడా ఇంకో 1,00,000 ఇస్తాడా కాదు, ఇంతవరకు ఆయన బైబిల్ని చక్కగా చదవలేదు అనేది అర్థమైంది. అసలు ఈ బైబిల్ని అప్పుడప్పుడు ఈయన లోకంలో ఉన్న అన్యులకు అర్థమవుతుంది ఆయన దేవుడని. చేతిలో బైబిల్ పెట్టుకొని చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నా అనే వాళ్ళకి అర్థం కాకపోవటం ఆశ్చర్యం. అంటే అర్థం కాలేదు అంటే ఏమిటి అంటే వాళ్ళు వతవేయబడిన మనస్సాక్షి కలిగి వాళ్ళ యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసినటువంటి స్థితిలో ఉంటే మాత్రమే వాళ్ళకి అర్థం కాదు. ఎవరైతే ఇలా ఎదురాడేటువంటి వాళ్ళు ఉంటారో, కఠిన మనస్కులు ఉంటారో, వాళ్ళు చూడలేకుండా దేవుడు వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ప్రభు అయినటువంటి యేసు యొక్క దైవత్వం అనేటువంటిది అర్థం కాలేదు. ఆ రోజు అర్థం కాకే ఆయన సిలువేసి చంపారు. ఈరోజు అలా అర్థం కాని వాళ్ళు ఈరోజు కూడా చాలామంది ఉంటున్నారు. లోకంలో ఉంటే ఉన్నారు, ఆయన దేవుడు కాదని పోట్లాడే వాళ్ళు మనం మన దేశంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళకి వీళ్ళు కూడా తోడయ్యారు, ఈ బైబిల్ చదివేటువంటి వాళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే చేతిలో బైబిల్ చదివి యేసు దైవత్వాన్ని గుర్తించకపోవటం మరీ చాలా అన్యాయమైన విషయం. దానిదే ఉందిలే అండి, పాత నిబంధన అంతా ఆయన్ని గురించి రాస్తే చదివితే వాళ్ళకి అర్థం కాలేదు కదా, అలాగనే ఇది కూడా అన్నాడు ఒక ఆయన. నిజమే, పాత నిబంధన మొత్తం ఆయన గురించే రాస్తే కూడా వాళ్ళకి అర్థం కాలేదు. మీరు పాత నిబంధన సిస్టమ్ గమనించండి ఎప్పుడైనా సరే. అంటే మీకు ప్రత్యక్ష గుడారం ఒకటి ఉంది, ఆ గుడారంలోకి వెళ్ళటానికి ఎన్ని తలుపులు ఉంటాయి? లోపలికి వెళ్ళటానికి ప్రత్యక్ష గుడారం బాగా అర్థమైనటువంటి వాళ్ళు చెప్పండి. ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళటానికి ఎన్ని ద్వారాలు ఉంటాయి? ఎటువైపు ఉంటుంది అని నేను అడగట్లేదు, తూర్పు వైపే ఉంటుంది. అదే కదా మేము కూడా చెప్పేది, వాస్తు అన్నాడు ఒకసారి ఒక ఆయన. అది వాస్తు కాదులే కానీ అది వేరే విషయము, కానీ దానికి తూర్పే ఉంటుంది ఎంట్రన్స్ అనేటువంటిది, అది వేరే విషయము. కానీ తూర్పున ఉంటుంది, ఒకటే ద్వారం ఉంటుంది. ప్రత్యక్ష గుడారం లోపలికి ఎవరు వెళ్ళాలి అన్నా కానీ అటువైపు నుంచే వెళ్ళాలి, 1 ఎంట్రీ. దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే కూడా ఒకే ప్రవేశం ఉంటుంది, నేను తప్ప వేరొక ద్వారం లేదు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరకు చేరలేడు. ఆ 1 ఎంట్రీ ఏంటంటే ఆయనే. పాత నిబంధన నీడ, ఇది నిజస్వరూపం. అంతేకాదు లోపలికి కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీరు ఒక బలిపీఠం చూస్తారు. బలిపీఠం తర్వాత మీకు ఒక గంగాళం ఉంటుంది. లోపలికి వెళ్ళాలి అంటే పరిశుద్ధ స్థలము, దాన్ని దాటి వెళ్ళాలి అంటే అతి పరిశుద్ధ స్థలము. అందులోకి వెళ్ళేటప్పుడు తను తాను శుద్ధి చేసుకొని గంగాళంలో కడుక్కొని యాజకుడు లోపలికి వెళ్తాడు.
కాబట్టి అలా వెళ్ళాలి అంటే శుద్ధి చేసుకుంటేనే దేవుని దగ్గరకు వెళ్ళగలం. అంటే మన పాపాలు మనం కడుక్కుంటేనే దేవుని దగ్గరకు వెళ్ళగలం, లేకపోతే మనం వెళ్ళలేం. ఈ సిస్టమ్ అర్థమైనటువంటి ఎవరికైనా సరే ప్రభు అయినటువంటి యేసు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ వాళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదు? ఆయనే నోరిప్పి చెప్పాడు. ఆయనే నోరిప్పి చెప్తే కూడా ఎందుకు అర్థం కాలేదు? ఉదాహరణకి ప్రభు అయిన యేసు తన గురించి తాను ఎక్కడైనా దేవుడు అని చెప్పుకున్నాడు అని అంటారు కదా. నేను పరలోకం నుంచి దిగి వచ్చాను అని అన్నాడు. పరలోకం నుంచి దిగి వస్తే ఎవరై ఉంటారు? సార్ ఒకళ్ళు అన్నారు, ఏ దేవదూతలు రాలేదా అని. పరలోకం నుంచి పైనుంచి దేవదూతలు రాలేదా అని. పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది ఎప్పుడైనా సరే. మీరు చూడండి, 100 వచనాలు చూపించి 101వ వచనం చూపిస్తే కూడా ఏదో చెప్తారు వాళ్ళు. నిజంగానే పరలోకం నుంచి దూతలు దిగి వచ్చారు, కానీ దూతలు ఎప్పుడు కూడా మేము చెప్పుకోలేదుగా. దూతలు ఎప్పుడు యావే అని చెప్పుకోలేదు, నేను ఉన్నవాడిని అని చెప్పుకోలేదు. దూతలు ఎప్పుడు కూడా మీరు గమనించినప్పుడు పాపాలు క్షమించలేదు. దూతలు ఎప్పుడు కూడా వాళ్ళు విశ్రాంతి దినానికి నేను ప్రభువుని నేనే ఆజ్ఞలు ఇచ్చానని చెప్పుకోలేదు. దూతలు ఎప్పుడు కూడా వాళ్ళు యెహోవా అనేటువంటి పేరట రాలేదు. ఈయనకి మాత్రమే ఆ పెక్యులియారిటీ ఉంది, ఆ ప్రత్యేకత ఈయనకి మాత్రమే ఉంది. ఎన్ని చూపించినా కానీ వాళ్ళకి అర్థం కానే కాదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు తను తాను ఏం చెప్పుకున్నాడు అంటే తాను పరలోకం నుంచి వచ్చినట్లుగా చెప్పుకున్నాడు. అంతేకాదు యోహాను సువార్త 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 13వ వచనము దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనము, మరియు పరలోకము నుంచి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు కూడా లేడు. యేసుని గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు. ఆ దిగి వచ్చింది ఎవరు అంటే మనుష్య కుమారుడు. ఆయన పరలోకంలో ఉండేవాడు. ఆ పరలోకంలో ఉండేటువంటి మనుష్య కుమారుడు ఆయనే దిగి వచ్చాడు. ఆయన తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. ఆయనే దిగి వచ్చాడు, ఆయనే ఎక్కి వెళ్ళాడు. అవును, ఆయనే దిగి వచ్చాడు. ఆయన్ని సిలువ వేసి చంపిన తర్వాత కూడా 3వ రోజు తిరిగి లేచి ఆయనే మరలా ఆరోహణమై వెళ్ళిపోయాడు. అందరి ఎదుట ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయనే పైకి వెళ్ళాడు అంటే మరి ఆయనే అక్కడి నుంచి వచ్చినవాడు కూడా. అంతకుముందు వాళ్ళు నమ్మలేదు, కానీ అందరి ఎదుట ఆయన అలాగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. మేఘాల్లో ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను ఎలాగైతే వెళ్తున్నానో మరలా నేను అలాగనే తిరిగి వస్తానో అని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన వెళ్ళినటువంటిది మనం చూసినప్పుడు వెళ్ళింది ఆయనే అయితే వచ్చింది కూడా ఆయనే. ఒకసారి మీరు గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనం నమ్మలేం. మేము చిన్నతనంలో కూడా స్కూలు ఏమైందంటే ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీకి ఉన్నటువంటి ఐరన్ గ్రిల్ ఉంటుంది కదా, ఒక సువ్వ ఇరిగిపోయి ఉంటుంది. ఇరిగిపోయి ఉంటే పొద్దున్నే స్కూల్ తలుపులు తీయాలైతే లేట్ అయిపోయింది, ఇంకా రాలేదు, తలుపులు తీయలేదు. ఈలోపు ఒక పిల్లవాడు వచ్చి నేను లోపలికి వెళ్ళి తలుపు తీస్తా అన్నాడు. నువ్వు లోపలికి ఎట్లా వెళ్తావురా అని అడిగారు. నేను ఇందులోంచి వెళ్తానండి, మొన్న కూడా నా బ్యాగ్ మర్చిపోతే అందులోంచి వెళ్ళాను అంటే అది ఇంతే ఉంటుంది, కరెక్ట్గా ఇంతే ఉంటుంది. స్కూల్ అంతా వచ్చి ఇందులో నుంచి నువ్వు లోపలికి వెళ్తావా అని అన్నారు. అవునండి వెళ్తానని అన్నాడు. ఎట్లా వెళ్తావంటే ముందేం చేశాడంటే తలని ఇలా పెట్టాడు లోపలికి. ఇలా పెట్టిన తర్వాత బాడీ ఇట్లా తిప్పాడు వర్టికల్గా. ఇట్లా తిప్పి అట్లా వెళ్ళిపోయాడు లోపలికి. అదే అందరి ముందు వెళ్ళకుండా మీరందరూ ఒకసారి అటేపు వెళ్ళండి అన్నారనుకోండి, అటేపు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి తలుపు తీస్తే నమ్ముతారా? నమ్మరు. అందరి ముందు అలాగ వెళ్ళేసరికి ఇప్పుడు ఆయన వెళ్ళలేదు అంటే ఎవరు ఒప్పుకోరు. మా కళ్ళతో మేము చూసాం. వాడు ముందు తల ఇలా పెట్టాడు, తర్వాత బాడీ ఇలాగ వర్టికల్గా వంచాడు. వంచేసరికి ఇంతే కదా చిన్నపిల్లలు ఉండేది, అలా లోపలికి వెళ్ళిపోయాడు. సరే, నువ్వు నీ కళ్ళతో చూసావు కాబట్టి ఇప్పుడు నమ్ముతున్నావు. ఒకవేళ నీ కళ్ళతో చూడకుండా లేదండి నేను మొన్న వెళ్ళాను, అంతకుముందు వెళ్ళాను అంటే ఆపరా బాబు అని అంటూ ఉంటారు. నిజంగా అది ఎంత ఉంటుందంటే ఒక చిన్న పిల్లవాడి తల ఉంటుంది కదా, ఇంతే వెడల్పు ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్పోక్స్ ఆ మధ్యలో ఏమైందంటే ఒక సువ్వ, అప్పట్లో ఇట్లా నిలువుగా ఉండే కదా ఆ కిటికీలు, ఆ ఒక సువ్వ మాత్రం అది లేదు, ఇరిగిపోయింది ఒక సువ్వ. అందులో నుంచి ఇంత ఉన్నటువంటి గ్యాప్లో నుంచి లోపలికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నమ్మాల్సిందే. అంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసు వచ్చేటప్పుడు మీరు చూడలేదు సరే,
ఆయన పశువుల పాకలో వచ్చాడు కాబట్టి మాకు అభ్యంతరంగా ఉంది అన్నారు. సరే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు అందరి కళ్ళ ముందు అలాగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా నమ్మరా ఇంకా? అందుకనే మీరు గమనించండి, మొదట ఆయన నమ్మనటువంటి వాళ్ళు కూడా ఆ తర్వాత ఆయన నమ్మారు. ఎందుకంటే ఆయన అందరి కళ్ళ ముందు అలాగా లేచి అలాగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు నిజంగా అపోస్తులు కూడా నోరెళ్ళబెట్టి చూస్తారని అంటారు కదా, అట్లా చూస్తూ ఉన్నారు. అట్లా చూస్తూ ఉంటే ఆయన అలాగ వెళ్ళిపోయాడు. ఈ లోపు ఒక మేఘం అట్లా వచ్చింది. అట్లా వచ్చిన తర్వాత ఆయన ఇక కనబడలేదంటే మళ్ళీ మేఘం తప్పుకుంటే మళ్ళీ కనబడతాడేమో అని అలాగ చూస్తున్నారు పైకి. అలా పైకి చూస్తూ ఉంటే ఈలోపు అక్కడ దేవదూత ప్రత్యక్షమై చెప్పినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించినప్పుడు 1వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 1వ అధ్యాయం 10వ వచనము, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి. అలా వెళ్తుంటే అలాగే చూస్తూ ఉన్నారు. అంటే మనం మన భాషలో చెప్పాలంటే నోరెళ్ళబెట్టి గుడ్లు అప్పగించి అని అంటూ ఉంటాం కదా. అలాగరే ఎట్లా వెళ్ళిపోతున్నాడు, భలే వెళ్ళిపోతున్నాడే అన్నట్లుగా, అంటే ఒక ఆశ్చర్యార్థకం అన్నమాట. ఎట్లా వెళ్తున్నాడని అలా వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నారనమాట. చూస్తూ ఉంటే ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 11వ వచనము, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మెన్ ఆఫ్ గలిలీ, వై డు యూ స్టాండ్ గేజింగ్ అప్ ఇన్ టు హెవెన్? మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారంటే, అయ్యా ఆయన వెళ్తున్నాడు కదా, ఎట్లా వెళ్తున్నాడో చూస్తున్నాం అని అంటున్నారా? మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన దిగువచ్చునని వారితో చెప్పిరి. ఏ రీతిగా అయితే వెళ్ళాడో అదే రీతిగా వస్తాడు. అయినా నేను నమ్మనంటారా? ఇప్పుడు నమ్మాల్సిందే. వెళ్ళటం మీ కళ్ళు చూసినే కాబట్టి మరలా ఆయన వస్తాడు అంటే మీరు నమ్మాల్సిందే. వెళ్ళినటువంటి వ్యక్తి రాగలడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇదే కదా బ్రతికున్నప్పుడు కూడా ఆయన చెప్పాడు. ఇందాక మనం గమనించినప్పుడు 6వ అధ్యాయం 38వ వచనం మనం గమనించినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరిగిందో అదే బ్రతికున్నప్పుడు ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నా ఇష్టము నెరవేర్చుకోవటానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే పరలోకం నుండి దిగొచ్చాను అని అన్నాడు. ఆ దిగొచ్చిన ఆయన ఇప్పుడు ఎక్కి వెళ్ళాడు. కాకపోతే ఇప్పుడు ఎక్కి వెళ్ళినట్లుగా ఆయన ఇంతకుముందు దిగి రాలేదు. అలా దిగి వచ్చి అందరూ చూసేటప్పుడు అలా మరియ కడుపులో గనక వెళ్ళి అప్పుడు ఆయన ఏడ్చుకుంటూ ఒక చిన్న బిడ్డ గనక పుట్టాడంటే ఆయనే లోపలికి వెళ్ళి ఆయనే బయటకు వచ్చాడు అనేవాళ్ళు. కానీ అట్లా జరగలేదు. అది అలా గనక జరిగిందనుకోండి, అలా జరిగితే ఇప్పుడు గారడీ వాళ్ళు గారడీ చేస్తూ ఉంటారు. ఏదో అలా ఉంగరం తెస్తాడు అంటాడు, లేదు అంటాడు, మళ్ళీ ఇదిగో అంటాడు, ఇప్పుడు నమ్మేస్తారు. ఇట్లాంటి గాడి అయితే నమ్మేస్తాడు. అలాగే ప్రభు అయిన యేసు అలాగే దిగి వచ్చి అలా అందరూ చూస్తుంటే మరియ కడుపులోకి అలాగే వెళ్ళిపోయి మళ్ళీ బయటికి అని ఏడ్చుకుంటా కనుక పుట్టాడు అనుకోండి, అదిగో లోపలికి వెళ్ళిన ఆయనే బయటకు వచ్చాడు, ఖచ్చితంగా ఈయన అయితే దేవుడే అయి ఉంటాడని నమ్మేవాళ్ళు. కానీ దేవుడు అలా అంటే మనం కోరుకున్నట్లు చేయలేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఎప్పుడు కూడా మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోయేసరికి అది నిజం కాదని అనుకుంటూ ఉంటాం. మీరు నయమాను విషయంలో కూడా గమనించండి. అంటే కుష్ఠరోగి నయమాను సిరియా దేశం నుంచి వచ్చేటప్పుడు ఆయన ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు, ఏం ఎదురు చూసి వచ్చాడు? ఆయన ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్తలు ఉన్నారు. అందులో ఎలీషా ప్రవక్త దగ్గరకు ముఖ్యంగా రాజుకి ఇవ్వటానికి ఒక లెటర్ రాయించుకొని వచ్చాడు. అందులో ఏమని రాయించాడు? రాజు లెటర్ రాశాడు, ఇదిగో నేను ఒక కుష్ఠరోగిని పంపుతున్నా, నేను నాకు చాలా కావలసినటువంటి వ్యక్తి, ఈయన కుష్ఠరోగం బాగు చేయించి నువ్వు పంపించని చెప్పేసి అన్నాడు. పాపం అది చదివి రాజు బట్టలు చేయించుకున్నాడు. ఏంటి కుష్ఠరోగం బాగు చేయటమో, ఆ మాత్రం బాగు చేసే పరిస్థితి ఉంటే మా దేశంలో కుష్ఠరోగులు ఎందుకు ఉంటారని పాపం ఆయన అనుకున్నాడు. మా దేశంలో ఇంతమంది కుష్ఠరోగులు ఉన్నారు, మాకే గతి లేక మేము ఊరు బయటికి వెళ్ళకూడదంటే ఎక్కడో ఉన్నాయని వచ్చి బాగు చేయటమో, ఇది మా మీద యుద్ధం కోరుకోవటం కాదా? ఇప్పుడు నేను బాగు చేయనంటే నువ్వు బాగు చేయవు కాబట్టి యుద్ధం అని చెప్పేసి యుద్ధాన్ని ప్రకటించటం కాదా అని ఆయన బెదిరిపోతున్నాడు. అది నా వల్ల కాదు అని చెప్పేసి అంటే ఆయన వెళ్ళిపోయే టైంలో అప్పుడు ప్రవక్త నా దగ్గరికి రమ్మను, నువ్వెందుకు బాధపడుతున్నావు అని రాజు దగ్గర కబురు పంపించి అక్కడికి పిలిపించుకున్నాడు. వాస్తవంగా రాజు చేతులు ఎత్తేస్తే వెళ్ళిపోవాల్సిందే, కానీ అప్పుడు అక్కడికి వచ్చాడు.
వచ్చేసిన తర్వాత ఎలీషా ప్రవక్త ఒకవేళ అప్పటికే ఆయన ఊహించుకున్నంత గొప్పగా ఉండదేమో. ఎందుకంటే ఒక్కోసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో మనకంటూ ఒక ఊహలు ఉంటాయి. వాళ్ళు ఎట్లనో ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఆయన అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనుకుంటే ఏదేదో ఊహించుకొని ఆయన ఎట్లాగో ఉంటాడని అనుకోవచ్చు. కానీ వచ్చేటప్పుడు ఒక సాధారణమైన బట్టల్లో సాధారణమైన ఇంట్లో ఉండేసరికి ఎట్లా ఉంటుంది, అక్కడికి వచ్చేసరికి ఆయన కూడా బయటికి రాలేదు. అసలు ఆయన ఎట్లా ఉంటాడో చూడటానికి ఆయన ఒక శిష్యుడిని పంపించాడు. శిష్యుడిని పంపించి ఆయన అటు నుంచి అటు వెళ్ళిపోయి యోర్దాన్లో 7 సార్లు మునిగేసి వాళ్ళు ఊరు వెళ్ళిపోమను అని అన్నాడు. కనీసం ప్రవక్తను చూసే భాగ్యం కూడా ఆయనకి దొరకలేదు. ఎలీషా అంటే అంతా ఇంత అని వినటమే కానీ ఆ ఎలీషా కూడా బయటికి రాలేదు. రాకుండా అయ్యా మిమ్మల్ని వెళ్ళిపోయి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి వెళ్ళిపోమంటున్నాడు అయ్యా ప్రవక్త అని అంటే ఎట్లా ఉంటుంది ఆయనకి? అప్పుడు కానీ ఆయన కడుపులో ఉన్న మాట బయట పెట్టాడు. అసలు ఆయన బయటకు వచ్చి నాకు రోగం ఎక్కడుందో అక్కడ చేయి పెట్టి ఆడించి స్వస్థపరుస్తాడేమో అని నేను అనుకున్నాను. ఆయన ఏంటి యోర్దాన్లో మునగమంటున్నాడు? ఈ మాత్రం నీళ్ళు మా దేశంలో లేవా? ఈ మాత్రం నదులు మా దేశంలో లేవా? మా దేశంలో అబాయు నది లేదా? పర్పరు నది లేదా? అది యోర్దాన్ నది కంటే ఎంతో శ్రేష్టమైన నదులు కాదా? నదిలో మునిగే లెక్క అయితే మా దేశంలో నదులు లేక ఇక్కడికి వచ్చానా, నేను అక్కడ మునగలేనా అని అనుకుంటా రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆయన ప్రవక్త వచ్చి ఆ చేయి ఎక్కడ రోగం ఉందో అక్కడ పెట్టి అలా ఆడించి, ఉదాహరణకి ఆయనకి ఈ ఎడం చేతి మీద ఉందనుకోండి, ప్రవక్త వచ్చి ఎక్కడుంది కుష్ఠరోగం అంటే అయ్యా ఇక్కడ ఉంది అంటే అక్కడ చేయి పెట్టి అలా గనక ఆడించి ఆయన దేవుని పేరట ఏదో 4 మంత్రాలు చదవటం ఏదో జపించటమో ఆ తర్వాత ఉష్పోయింది చూసుకో అంటే ఇలా చూసి నిజంగానే పోయిందే, అప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఆయన అనుకున్నట్లు జరగలేదు. ఈవేళ కూడా మీరు చూడండి, కొంతమంది పాస్టర్లు వాళ్ళు ఎక్కడ నొప్పి ఉంది అంటే అక్కడ చేయిపెట్టి ప్రార్థన చేస్తారు, ఎక్కడ నొప్పి ఉందంటే అక్కడ చేయిపెట్టి ప్రార్థన చేస్తారు. నొప్పి ఉన్న దగ్గరే చేయి పెట్టాలా? లేకపోతే అది జరగదా? ఎందుకంటే అన్ని చోట్ల చేతులు పెట్టలేరు. కొన్ని పర్సనల్గా ఉండేటువంటి ఇప్పుడు స్త్రీలు వస్తూ ఉంటారు. స్త్రీలు వచ్చి ఎక్కడో వాళ్ళకి కొన్ని అవయవాలు ఉంటాయి, ఎక్కడో వాళ్ళకి బాధ ఉంటుంది లేకపోతే వ్యాధి ఉంటుంది, అక్కడే చేపెట్టాలంటే ఎట్లా సాధ్యమైద్ది? అయినా కానీ కార్యం చేసేటువంటి దేవుడు, మీరు ప్రభువైన యేసు జీవించినప్పుడు ఇక్కడ ఉండి నీ దాసుడు స్వస్థపడతాడు ఇల్లంటే ఆ ఊరిలో ఉన్నాయని స్వస్థపడ్డాడు. అసలు ముట్టుకోలేదు పట్టుకోలేదు, కనీసం వాళ్ళ ఊరు కూడా వెళ్ళలేదు. కాబట్టి నిజమైనటువంటి స్వస్థత అనేటువంటిది ఆయన నోటి మాట చెప్తే చాలు. అన్యులకు అర్థమైంది, అయ్యా మా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాదు, నువ్వు మాట మాత్రం సెలవు చాలన్నాడు. నిజంగా వాళ్ళకి అర్థమైంది కూడా. ఈ ప్రార్థనకు వచ్చే వాళ్ళకి అర్థం కాకపోతే ఎలాగా? అయ్యా ఇక్కడ పెట్టు చెయ్యి. ఒకసారి అంటున్నారు, నేను ఒక చోట ప్రార్థనకి వెళ్తే కొబ్బరి నుండి డబ్బా తెచ్చుకున్నారు, ప్రార్థన చేయన్నారు. మీకా డబ్బాకా అన్నాను. డబ్బాకేనండి అన్నారు. డబ్బాకేనా అన్నారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. తీరా అది పారాచూట్ కొబ్బరి నూనె డబ్బా అనమాట, చిన్న డబ్బా ఉంది ఆ పారాచూట్ కంపెనీ వాళ్ళది. నేను చెప్పాను, ఈ డబ్బాకి ప్రార్థన చేస్తే ఏం చేస్తారు అంటే నేను ఇంటికి వెళ్ళి రాసుకుంటానండి అన్నారు. ఇప్పుడు కూడా రాసుకోవచ్చు కదా అంటే నవ్వుతున్నారు వాళ్ళు. ఇప్పుడు రాసుకుంటే ప్రేయర్ ఆయిల్ ఎట్లా అయిద్దండి అని. మీరు ప్రార్థన చేశాక కదా ప్రేయర్ ఆయిల్ అయిద్దని. నేను చెప్పాను, నాకే తెలియదు నాకు అంత శక్తి ఉందని. ఎందుకంటే మీకు తెలిసింది కానీ నేను ప్రార్థన చేసి ఇది ప్రేయర్ ఆయిల్ అయిద్దని నాకే తెలియదు. ఆ తర్వాత మీరు ఎక్కడెక్కడో రాసుకుంటారు, అవన్నీ తగ్గుతాయి అని మీరు అనుకుంటారు, అలా తగ్గిద్దని నాకు కూడా తెలియదు. ఎందుకంటే దేవుడు కార్యం చేసేటువంటి వాడు. అంటే మన ప్రార్థనకి శక్తి లేదంటే ప్రార్థనకి శక్తి ఉంది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. కానీ ఇలా కొబ్బరి నూనె డబ్బాల ద్వారా కాదు. మధ్యలో పారాచూట్ కంపెనీ వాడు ఒకవేళ పారాచూట్ కంపెనీ ఎత్తేసుకుంటే ఇక దేవుడు కార్యం చేయడా? ఆడి కంపెనీ డబ్బా ఉంటేనే చేస్తాడా? లేకపోతే వేరే నూనె ఏదైనా ఉంటేనే చేస్తాడా? దీని అంతటికీ మూలం ఏంటంటే యాకోబు పత్రికలో ఒక వాక్యం ఉంటుంది, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించాలి, ప్రభువు నామమున నూనె రాచి ప్రార్థన చేసి అని ఉంటుంది. అది పట్టుకొని వీళ్ళు కొన్ని డ్రమ్ములు నూనె డబ్బాలు అమ్మేస్తున్నారు. ఆ ఒక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి మనుషులకంటూ కొన్ని ఆలోచనలు లోపల ఉండిపోతాయి. ఆ ఆలోచన లోపల ఉండిపోయి ఆయన ఎక్కడైతే రోగం ఉందో అక్కడ పట్టుకొని అట్లా చేస్తాడు. లేకపోతే ప్రభు అయినటువంటి యేసు అంటే దేవుని కుమారుడు అంటే అట్లా దిగి రావాలి కదా, అలా దిగి వస్తేనే ఆయన్ని అలా గుర్తించేవాళ్ళు. కానీ వీళ్ళు అనుకున్నట్లుగా ఆయన రాలేదు. ఈయన ఈ నయమాను అనుకున్నట్లుగా ఎలీషా చేయలేదు. చేయకపోయేసరికి నమ్మలేదు. కానీ తరువాత
అక్కడికి వెళ్ళి దాసుడు చెప్పినప్పుడు నీళ్ళలో మునిగితే ఆయనకు అర్థమైంది, నేను అనుకున్నట్లు కాదు, ఆయన అనుకున్నట్లు కదా నేను చేయాల్సింది అనేటువంటి విషయం. కాబట్టి ఆ రోజుల్లో ఉన్న యూదులు కూడా సమస్య ఏమిటి అంటే, వచ్చేటప్పుడు ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా వచ్చాడు. అది కూడా ఆయన యొక్క ప్రారంభాన్ని చూసినప్పుడు బహుబీదరికం, ఒక బీద కుటుంబంలో పుట్టాడు. ఆ బీద కుటుంబం అంటే వాస్తవంగా మీకు తెలుసు, బైబిల్లో కూడా ఉంటుంది, బీదవాని జ్ఞానము తృణీకరించబడును అని అంటాడు. పేదవాడి జ్ఞానాన్ని తృణీకరిస్తారు. ఒక మనిషి పేదవాడు అయ్యాడు అనుకోండి, ఎంత జ్ఞానం కలిగిన మాటలు చెప్పినా లే అని చెప్పేసి పక్క దోస్తాం. అదే ఒక ధనవంతుడు ఒకవేళ 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకొని వచ్చాడు అనుకోండి, ఆయన ఏం చెప్పినా ఊగొడతారు. లోకంలో సామెతే ఉంటుంది, ఉంగరాల చేత్తో కొడితే చెప్తే ఊగొడతారని చెప్పేసి. ఉంగరాలు ఉన్నటువంటి వేళతో కనుక నువ్వు కూర్చో అన్నారనుకోండి కూర్చుంటారు. మామూలు చేత్తో కూర్చో అంటే కూర్చోరు, ఆ ఉంగరాలు కనబడాలి. అందుకనే మనోళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఈ 10,000కి 10 ఉంగరాలు ఒక్కొక్క దానికి ఉంటే 2-3 కూడా దొడుక్కుంటారు. అంటే లోకంలో మనిషికి ఎవరు విలువ వీటికే ఇస్తారు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే, వీటికి తర్వాత కడియాలు, తర్వాత ఇవి ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కానీ ఆడవాళ్ళే బంగారం పెట్టుకుంటారని. కొందరు మగవాళ్ళు పెట్టుకునే బంగారం ముందు ఆడవాళ్ళు కూడా పనికిరారు. విజయవాడలోనే ఒకసారి నేను చూశాను, 10,000కి ఉంగరాలు ఉంటే ఒక ఎత్తు అయితే బొటనేలు కూడా, ఇందులో కొన్నిటికి 2-3 ఉంగరాలు ఉన్నాయి మొత్తం. అసలు ఆ ఉంగరాలన్నీ పెట్టుకుని నేను అనుకున్నాను, అన్నం ఎట్ట తింటాడు ఆ చేత్తో అని. ఆ ఉంగరాలన్నీ అడ్డొచ్చేస్తాయి ఖచ్చితంగా, అన్నం కలుపుకోవాలంటే కూడా అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ అన్నం ముందు తీసి పక్కన మొత్తం ఒలిసి అక్కడ పోయాల్సిందే. అంటే వాళ్ళు కూడా ఏంటంటే బయటకు వచ్చేటప్పుడే పెట్టుకుంటారు ఆ ఖద్దరు చొక్కాలు, ఆ ఖద్దరు ఇటు నుంచి అటు బయటికి కనబడేటట్టు నోటు. ఒకప్పుడైతే మీరు చూస్తే 2,000 నోటు పెట్టుకునేవాళ్ళు. ఒకసారి మీకు విజయవాడలో అలాగ బాగా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి ఏంటంటే ఇలాగా ఆ రోజుల్లోనే ఇట్లా 500 ఉంటుంది కదా, పైనుంచి బయటికి కనబడుతుంది. అట్లా ఇది కనబడుతుంటే చిల్లర లేదు టీ చెప్పు అన్నాడు. చిల్లర లేదు, అక్కడ కిల్లి కొడి దగ్గరికి వెళ్ళాడు, చెప్పు అన్నాడు. అసలు అది ఖర్చు పెట్టి 500 అన్నాడు పక్కనోడు. కాసేపు చూసిన తర్వాత, అవును లోపల ఉంది, అది మాకు కనబడుతుంది, చిల్లర లేదంటే మారిస్తే వచ్చిందిగా. అంటే అది ఏంటంటే చూపించడానికి పెట్టేది. మనకు లోకంలో ఏంటంటే ఎట్లా ఉంటుందంటే, మనుషులు ఈ డబ్బు చూపిస్తే, లేదంటే ఉంగరాలు చూపిస్తే, ఇలా చూపిస్తే మనుషులు నమ్ముతూ ఉంటారు. అంతేగాని ఒక సాధారణమైనటువంటి బీద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక బీదవాడిగా ప్రభువైన యేసు వచ్చాడు కాబట్టి ఆయన అంగీకరించలేకపోయారు. అదే మీరు ఊహించుకోండి, ఒక్కసారి ఆయన గనక అప్పట్లో రోమీలు వెళ్తున్నారు కదా, రోమా గవర్నర్కి గనక పుట్టి బయటకు వస్తే ఎట్లా ఉండేది ఆ వెయిట్? నేనే దేవుడిని అంటే ఖచ్చితంగా నమ్మేసేవాళ్ళు. ఒక రాజు కనుక పుట్టి నేనే దేవుడిని అంటే నమ్మేసేవాళ్ళు. కానీ ఆయన అలా రాలేదు. కాబట్టి ఏమైందంటే ఆయన నమ్మలేకపోయారు. యూదులకు ఉన్నటువంటి బలహీనత అది. కాబట్టి ఆయన నోరిప్పి చెప్తే కూడా నేను పరలోకం నుంచి దిగి వచ్చానంటే కూడా ఆయన నమ్మలేకపోయారు. అంతేకాదు మనం గమనించేటప్పుడు పదే అనేకమైనటువంటి సందర్భాల్లో మనం కనుక చూసినట్లయితే 6వ అధ్యాయం 41వ వచనం మనం గమనించినప్పుడు, కాబట్టి నేను పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుక్కొనుచు. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనము, కాబట్టి నేను పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున, నేను పరలోకం నుంచి దిగి వచ్చాను, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుక్కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఇదేంటి ఈయన పైనుంచి దిగి వచ్చా, మాట్లాడితే పైనుంచి దిగి వచ్చా అంటాడు, ఈయన వాళ్ళ కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? మరియ కుమారుడు కాదా? వీళ్ళ అన్నదమ్ములందరూ మనతో ఉన్నారు కదా, ఏంటి ఏదో వింతగా కొత్తగా మాట్లాడుతున్నాడు అన్నట్లుగా వాళ్ళు చూస్తున్నారు. అంతేగాని ఆయనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని కూడా చూడలేకపోయారు, గుర్తించలేకపోయారు. ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోయారు. అందుకనే చివరికి ఆయన సిలువ కూడా వేసి చంపారు. ఆ తర్వాత వచనాలు కూడా మీరు గమనించినప్పుడు ఇక్కడ ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా, నేను పరలోకం నుంచి దిగి వచ్చుచున్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు. 42వ వచనం, ఈయన అమ్మ తెలుసు మనకి, నాన్న తెలుసు మనకి, ఈయనేంటి ఏదో పైనుంచి దిగి వచ్చానని చెబుతున్నాడు. ఈయన ఇలా ఎలా చెప్తున్నాడు? 43వ వచనం, అందుకు యేసు మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడూ నా ఎదుకు రాలేడు. మీలో మీరేం సనుక్కోవద్దులే, మీరు నా దగ్గరికి రావాలి అంటే నా తండ్రి ఆకర్షించాలి. అంటే ఆ మనోనేత్రాలు ఆయన తెరవాలి, ఆ జ్ఞానం ఆయన ఇవ్వాలి, లేకపోతే మీకు అర్థం కాదు, మీరేం సనుక్కోబాకండి అని చెప్పేసి అన్నాడు. ఈరోజు కూడా యేసు తాను ఎక్కడైనా దేవుడు అని చెప్పుకున్నాడా లక్ష్య, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇంకో లక్ష్య.
అసలు నీకు సమస్య ఏంటంటే నువ్వు ఎన్ని లక్షలు పట్టుకొని కూర్చున్నా కానీ నీ కళ్ళు తెరవాల్సింది ఆ తండ్రి. ఆయన తెరిసేదాకా నువ్వు ఎన్ని లక్షలు పెట్టుకొని కూర్చున్నా కానీ నీకు ఆ సంగతి అర్థం కాదు. ఒకసారి ఒక ఆయన ఇలాగనే మాట్లాడుతూ, నాకు గనక రుజువు చేస్తే నేను మారిపోతా అన్నాడు. నువ్వు మారటం, మారిపోవటం, మారకపోవటం తర్వాత సంగతి. నీకు రుజువు చేయాలి అంటే, అది నీకు అర్థం అవ్వాలి అంటే, అది నా మీద లేదు, నీ మీద లేదు, అది దేవుని మీద ఉంది. దేవుడు నీ మనోనేత్రాలు తెరిస్తే తప్ప నువ్వు చూడలేవు. కాబట్టి అది నీకు దేవుడు అనుగ్రహించాలి అంటే నీకు విధేయత కలిగినటువంటి మనస్సు ఉండాలి. అంతేగాని ఇందులో రాసిన విషయాన్ని నేను అంగీకరించను అంటే నువ్వు దేవుడిని అంగీకరించడం లేదు. ఆయన చెప్పిన మాటను నువ్వు ఎప్పుడైతే అంగీకరించలేదో దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆ చూసేటువంటి కన్ను, వినేటువంటి చెవిని ఆయన ఇవ్వడు. కాబట్టి ఈరోజు లోకంలో మీరు గమనించండి, ఒక్కోసారి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అది జ్ఞానము లేని వాళ్ళు, లేదా చదువు లేని వాళ్ళు, విద్యావిహీనులు, పామరులు అని అంటాం కదా, అటువంటి వాళ్ళకి చాలా చక్కగా అర్థమైంది. మేమేదో పెద్ద పెద్ద స్కాలర్స్ అని అంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆయన తన దైవత్వాన్ని చెప్పినప్పుడు ఎంతోమంది దాన్ని అంగీకరించారు, చాలామంది దాన్ని అంగీకరించారు. అంగీకరించినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఎవరంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, అధికారులు, వీళ్ళు మాత్రం అంగీకరించలేదు. ఒక రకంగా చెప్పినట్లయితే వాళ్ళ హ్యూమన్ ఈగో, మానవ అహం ఏదైతే ఉందో అహం అడ్డొచ్చేసింది. అహం అడ్డొచ్చేసరికి దాన్ని వాళ్ళు చూడలేకపోయారు. ఈరోజు ఒక చిన్న బిడ్డ వలె వాళ్ళు గనక వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభు అయినటువంటి యేసు దైవత్వము మనము అర్థం కానటువంటి ఒక గొప్ప విషయమేం కాదు, ఖచ్చితంగా మనకు అర్థం అవుతుంది. కాకపోతే ఏమిటంటే దానికి తండ్రి యొక్క సహాయం ఖచ్చితంగా మనకు అవసరం. ఇదే 6వ అధ్యాయం మీరు గమనించేటప్పుడు 51వ వచనం మీరు చూసినట్లయితే, పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. నిజంగా మీరు చూడండి, ఒక 6వ అధ్యాయంలోనే దిగొచ్చిన మీరు యోహాను సువార్త కనుక చదివితే అంగుళం ఆయన చెప్తూనే ఉంటాడు, నేను దిగొచ్చాను, పైనుంచి వచ్చాను. ఆయన చెప్పినటువంటి మాటలు నిజంగా అర్థం కాలేదు అంటే వాళ్ళు ఇక బైబిల్ ఎలా చదువుతారో మనం ఆశ్చర్యం. వాళ్ళు ఎలా బైబిల్ని చదువుతున్నారు అనేటువంటిది మనకు అర్థం కాదు. కాబట్టి యోహాను సువార్త మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో మీకు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త విడిగా ప్రింటే స్పాన్సరు. మీరు ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గమనించండి, యోహాను సువార్త మాత్రమే విడిగా ప్రింటేసి పంచుతూ ఉంటారు. ఎందుకని అడిగారా? అసలు యోహాను సువార్తలో ప్రభువైన యేసు యొక్క పుట్టుక ఉండదు. అంటే మరియకు దేవదూత కనబడటం అయితేనేమి, ప్రత్యక్షం అవటం అయితేనేమి, ఆ వాగ్దానం తెలియజేయటం అయితేనేమి, తర్వాత ఆయన ఆ జనసంఖ్య చేసేటప్పుడు బెత్లెహేం వెళ్ళటము, అక్కడ పుట్టటము, తర్వాత ఆ పశువుల పాకలో పరుండబెట్టడము, ఈ విషయాలన్నీ ఉండవు. ఇవన్నీ మత్తయి సువార్తలో ఉంటాయి, మార్కులో కూడా ఉండవు, మళ్ళీ లోకాలో చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. కానీ యోహాను సువార్తలో ఇవే ఉండవు. కానీ యోహాను సువార్తనే ఎంపిక చేసుకొని పంచుతూ ఉంటారు. ప్రారంభంలో యోహాను సువార్త పంచేటప్పుడు నేను అనుకున్నాను, యోహాను సువార్త పంచడం కంటే లూకా సువార్త పంచితే బాగుండేది, అందులో యేసును గురించినటువంటి డీటెయిల్స్ 6 నెలల ముందు నుంచే మొదలు పెట్టాడని. అప్పుడు మా సీనియర్ ఒకరు చెప్పారు, ఓకే లూకా సువార్త పంచుతారు, లూకా సువార్త నిండా ఏముంది అంటే యేసును గురించిన చరిత్రే కదా అది కూడా. అంటే అవును, మాథ్యూ, మార్క్, లూక్, జాన్ 4 యేసును గురించినటువంటి చరిత్రే. కానీ యోహాను సువార్త పూర్తిగా పుస్తకం ప్రారంభము యేసు దైవత్వం ఉంది. అసలు ఒకటి స్టార్టింగే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఆయన్ని దేవునిగా ఇంట్రడ్యూస్ చేశాడు. మత్తయిలో అలాగ కాదు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటే ఈ యేసు అబ్రహాము సంతానం అని ఇంట్రడ్యూస్ చేశాడు. మార్కు సువార్తలో మనం గమనించినప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అంటే ప్రతి సువార్త ఇంట్రడ్యూస్ చేసినటువంటి విధానము, దాన్ని బట్టి ఆ కథనం అంతా అట్లా వెళ్ళింది. ఇక లోపల ఉన్నటువంటిదంతా ఇంట్రడక్షన్. యోహాను సువార్త ఇంట్రడక్షనే యేసును దేవునిగా ఆయన పరిచయం చేశాడు, ఆయన దైవత్వాన్ని చెప్పాలనుకున్నాడు. పుస్తకం అంతా అందుకనే ఇప్పుడు ప్రభువైనటువంటి యేసు జీవించినప్పుడు పలికినటువంటి ఈ మాటలే కదా. మీరు మత్తయి, మార్కు, లూకా చదివేటప్పుడు ఎన్నిసార్లు నేను పైనుంచి దిగొచ్చానని ఆయన మాటలు రాశారు అని చెప్పాడు. కాకపోతే వాళ్ళు రాయలేదు.
కానీ యోహాను ఉద్దేశమే ఏమిటంటే యేసులో ఉన్నటువంటి దైవత్వాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. అందుకనే ఆ మాటలను పదే 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 తెలియజేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 51వ వచనం ఇప్పుడు మనం చదివాం. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఎంత క్లియర్గా చెప్పినా సరే దీన్ని అంగీకరించినటువంటి వాళ్ళు అంగీకరించకుండానే ఉన్నారు. ఈయన ఆ మాట చెప్తే పోనీ వాళ్ళు నమ్మారా నమ్మలేదు, ఆ తర్వాత కనుక చూసినట్లయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 52వ వచనం, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ కూడా జీవించను. ఈ ఆహారం కనుక తింటే ఆ జీవాహారం నేనే, జీవం కలిగినటువంటి ఆహారం, ఆ లివింగ్ బ్రెడ్ నేనే, నన్ను గనక తింటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా జీవిస్తారు. అంటే చావే ఉండదు. ఎల్లప్పుడు జీవిస్తారంటే అంతే కదా, చావే ఉండదు అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు. అన్నట్లుగా చెప్తే 52వ వచనం, యూదులు ఈయన తన శరీరాన్ని ఎలాగూ తిననీయగలడు అని ఒకనితో ఒకడు వాదించిరి. అదేంటి ఈయన నా శరీరాన్ని తినమంటున్నాడు, పీక్కొని తింటారా అన్నట్టుగా. ఆయన శరీరాన్ని ఎట్లా తిననిస్తాడు అసలు? ఆయన శరీరం ఎట్లా తింటారు అసలు? వాస్తవంగా అట్లా పీక్కొని కూడా తినకూడదు ఆయన ఇస్తే కూడా, ఎందుకంటే నరమాంసం తినడానికి దేవుడు ఒప్పుకోలేదు. మీరు పాత నిబంధన కనుక చదివినట్లయితే యూదులు అన్ని మాంసాలు తినకూడదు. ఈవేళ నచ్చిందల్లా మాంసం తింటున్నారు కానీ అన్ని మాంసాలు తినకూడదు. పవిత్రమైన అపవిత్రమైన మాంసాలు ఉంటాయి. నిన్నే న్యూస్లో చదువుతూ ఉంటే చికెన్ ఎక్కువగా తినేటువంటి వాళ్ళకి లోపల పేగు క్యాన్సర్ వస్తుందట. అసలు వాళ్ళ లేస్తే చికెన్ లేకుండా పని అవ్వట్లేదు. సూప్ అంటే చికెన్ సూపు, పకోడీ అంటే చికెన్ పకోడీ. ఒకప్పుడు వేరే వేరే శనగపిండితో కూడా పకోడీలు వేసేవాళ్ళు, ఇప్పుడు లేస్తే చికెన్ పకోడీ. బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ, ఫ్రై అంటే చికెన్ ఫ్రై. అసలు చికెన్ లేకపోతే ఫంక్షన్స్ ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. ఈ మధ్య బర్డ్ ఫ్లూ వచ్చింది కదా, ఈ చికెను ఆపారు అనేసరికి అందరూ తల్లబట్టుకొని అసలు మీటింగ్ ఎట్లా పెట్టాలంటున్నారు. అదేంటి బైబిల్ ఉంది కదా మీటింగ్ పెట్టడానికి, అంటే బైబిల్ ఉందిలే అండి, అసలు భోజనాలు ఎట్లా పెట్టాలంటున్నారు. అంటే ఏంటి పప్పు లేదా, కూరగాయలు లేవా, ఏమీ లేవా ఇంకా? అంటే మటన్ లేము, ధర ఎక్కువ పెట్టలేము, ఫిషా వండలేము, బీఫా అందరూ తినరు. ఇక మీటింగ్ అంటే చికెన్ అంటే మీటింగు. ఇక బర్డ్ ఫ్లూ వచ్చిందని మీటింగ్లు ఆపుకున్న పరిస్థితులు ఉన్నాయి తెలుసా. ఎందుకంటే చికెన్ పెట్టట్లేదు, చికెన్ పెట్టకపోతే భోజనాలు అవ్వట్లేదు. పోనీ పప్పు కూరగాయలు వేద్దామంటే తింటలేదు. ఒక చోట అది కూడా ట్రై చేశారు, మష్రూమ్ వేశారు, మష్రూమ్ అన్నారంట అందరూ. అంటే చికెన్కు పోటీ కాదుగా. అంటే ఒకవేళ అందులో ఉన్న పోషకాలను బట్టి అంటే చికెన్ కంటే మంచిదే అది. కానీ జనాలకి నాలిక ఉంది కదా, ఆ చికెన్ ఉంటేనే. మరీ పిల్లలైతే మరీ అసలు ఆ చికెన్ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు చికెన్ తిని 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 మగపిల్లలకి రావాల్సిన మీసాలు గడ్డాలు మగపిల్లలకి రావట్లేదు. నోరిప్పితే ఆడపిల్లల గొంతులాగా ఉండాలి మగపిల్లలే. ఆడపిల్లలకేమో రాకూడని మీసాలు గడ్డాలు, అక్కడ రావాల్సిన మీసాలు గడ్డాలు ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఇదంతా కూడా చికెన్ వల్లే అని చెప్తున్నా కానీ చికెన్ ఆపే పరిస్థితి లేని. అంటే చికెన్కి అవి త్వరగా పెరగటానికి ఇంజెక్షన్స్ చేస్తూ ఉన్నారు, అది దాని శరీరంలోకి వెళ్తుంది. ఇప్పుడు దాన్ని వండుకొని తినేస్తే దాని శరీరంలోంచి మన శరీరంలోకి వస్తుంది. ఆ వచ్చేసినటువంటి అవేం చేస్తున్నాయంటే హార్మోన్స్ మొత్తం దెబ్బ కొట్టేస్తున్నాయి, మొత్తం పాడు చేసేసి. మీరు కావాలంటే చూడండి, చికెన్ బాగా తినే పిల్లల్ని మీరు చూడండి, చికెన్ ఉబ్బినట్టు ఇలా ఉబ్బిపోయి ఉంటున్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారుగా ముఖ్యంగా, అంటే తెలుగు మీడియం వాళ్ళు మంచోళ్ళని అంటున్నారా అన్నాడు ఒక ఆయన. అట్లేం అనటం లేదు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని కాదు. కానీ ఇంగ్లీష్ మీడియము స్కూల్స్ అవంతా కూడా ఏంటంటే కొంచెము బాగా డబ్బు పెట్టి చదివించేటువంటి వాళ్ళు కదా, వాళ్ళు కూర్చొని కదలరు. మీరు కోడిని పెంచేటప్పుడు కూడా చూడండి, కోడి పక్కన పెట్టి ఫారంలో పెంచుతారు. ఎందుకో తెలుసా? విశాలంగా ఉందనుకోండి, కోడి అటు ఇటు తిరిగింది అనుకోండి, అటు ఇటు తిరిగితే మనకి ఎలాగైతే ఎక్సర్సైజ్ అయ్యి బాడీలో ఫ్యాట్ కరిగిపోతుందో, కోడిలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయి బరువెక్కదు. అందుకనే కోడి పక్కన కోడిని ఇరికిచ్చేస్తారు. అది అటు కదలలేదు ఇటు కదలలేదు, ఇక అలాగే తిని అలా ఉండటం కాబట్టి ఇంత ఉబ్బిపోతుంది. మనం కూడా అలా తిని అలా ఉన్నాం అనుకోండి, మనం కూడా ఉబ్బిపోతాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అసలు కోళ్ళు లేకపోతే మీటింగే పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. అయితే మనకు పాత నిబంధన గమనించినప్పుడు దేన్ని తినవచ్చు దేన్ని తినకూడదు అనేటువంటి దేవుడు లేవీకాండంలో అధ్యాయాలే రాయించాడు. అంటే పవిత్రమైన అపవిత్రమైన ఆహారంలో కూడా మంచి చెడు అనేటువంటి ఉంటే వాటన్నింటినీ కూడా ఇచ్చాడు. అయితే మనిషిని అస్సలు తినటానికి అవకాశమే లేదు.
అంటే ప్రపంచంలో ఇప్పటికి కూడా మీరు చూసినట్లయితే మ్యాన్-ఈటర్స్ ఉన్నారు. అయితే మనిషి మాంసాన్ని తినకూడదు. మనిషి మాంసం అసలు ఆరోగ్యానికి మంచిది కూడా కాదు. అటువైపు మనం వెళ్ళటం లేదు. అయితే నా శరీరము, నేను జీవాహారము, నన్ను తినేటువంటి వాడు జీవిస్తాడు అంటే వీళ్ళలో వీళ్ళు ఏం డిస్కషన్ స్టార్ట్ అయిందంటే ఈయన తన శరీరాన్ని ఎలాగూ తిననీయగలడు అని ఒకరితో ఒకడు వాదించాను. 53వ వచనం, కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. అబ్బా, మనం అనుకున్నదే అయ్యింది. ఈయన తినమంటున్నాడు, శరీరం తినమంటున్నాడు. ఈయన ఇంతకు ముందు దాకా శరీరమే అనుకున్నాం, ఇప్పుడు అర్థమైంది ఆయన నోరిపితే రక్తం కూడా తాగాలంట. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? మత్తయి 26 చదివాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఆయన ఒక రొట్టె పట్టుకొని ఇది నా శరీరము, ఆయన ఒక పాత్ర ఎత్తుకొని ఇది నా రక్తము. దేని గురించి మాట్లాడుతున్నాడు? అది ఆయన శరీరం అంటే ఆ రొట్టెను గురించి, ఆయన రక్తం అంటే ఆ ద్రాక్షరసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని లిటరల్గా దాన్ని తీసుకొని తింటాం కాదు. లిటరల్గా అయితే అసలు దేవుని వాక్యం అంగీకరించదు. ఒకసారి ఒకళ్ళు అడిగారు, ఏమండి మరి క్రీస్తు ఇది నా శరీరము అన్నాడు, ఆ రొట్టె తినేటప్పుడు మనం ఏం తింటున్నాము అన్నాడు. శరీరాన్ని, క్రీస్తు శరీరాన్ని తింటున్నాం అంటే మనం నరమాంస భక్షకులు అవ్వమా అప్పుడు అని అడిగాడు. ఆ రొట్టె క్రీస్తు శరీరం అయితే, ఆ రొట్టె తింటే క్రీస్తు శరీరాన్ని తింటే మరి అప్పుడు తిన్నప్పుడు మనం నరమాంస భక్షకులు అవ్వమా అని అన్నాడు. ఆ రక్తం తాగితే నేను చెప్పాను, నువ్వు అంతటితో ఆగు, అట్లా కాదు అది మనం తింటే నరమాంస భక్షకులు అవ్వటానికి నిజంగా అది మాంసం కాదు, నిజంగా అది రక్తము కాదు. అది ఏమిటి అంటే పోల్చి మాట్లాడటం. కాబట్టి బైబిల్ని చదివేటప్పుడు ఆ భాష కనుక మనకు అర్థం కాలేదు అంటే, మీరు ఆర్సీఎం చర్చిలో కూడా చూడండి, ఆర్సీఎంలో ఒక నమ్మకం ఉంటుంది. అదేంటంటే ప్రీస్టు ఆ రొట్టె పట్టుకునేదాకా అది రొట్టె, కానీ ఎప్పుడైతే ఆ రొట్టె ప్రార్థన చేశాడో ఆ రొట్టె మాంసంగా మారిపోతుంది అనేటువంటి నమ్మకం ఉంటుంది వాళ్ళలో. ఆ వైన్ పట్టుకునే వరకు వైనే, ప్రీస్ట్ ఎప్పుడైతే దాన్ని పట్టుకొని ప్రేయర్ చేస్తాడో ఆ వైన్ బ్లడ్ అయిపోతుంది అని వాళ్ళు నమ్ముతారు. అట్లా గనక నమ్మితే నువ్వు అది తిని తాగినప్పుడు నిజంగా మాంసంగా మారిపోయింది కాబట్టి మాంసం తిని రక్తం తాగినట్లే, అప్పుడు నువ్వు మ్యాన్-ఈటర్ అవుతావు. కానీ ఇక్కడ అది చెప్పలేదు. కాబట్టి మనం ఇక్కడ గమనించేటప్పుడు ఏమిటంటే అది రొట్టెగానే ఉంటుంది. కాకపోతే ఆ రొట్టె ఏమిటి అంటే ఇది నా శరీరము అంటే దాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగొచ్చేయడు. మనము బైబిల్ని చదివేటప్పుడు ఆ భాష ఏమిటి అనేటువంటి ఆ విధానం అర్థమవుతుంది. ఇక్కడ అది వాళ్ళకి అర్థం కాక నా శరీరాన్ని తినాలి అంటే ఆయన శరీరాన్ని ఎట్లా తినేస్తాడు అని అన్నాడు. దానికి తోడు క్రీస్తు ప్రభు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంచె దినము నేను వాని లేపుదునో అని చెప్పేసి అన్నాడు. అంచె దినాన నేను వాని లేపుదాను. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందము. తండ్రి, జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. 58వ వచనము, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, ఇదే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిన్నా చనిపోయినట్టు కాదు. పరలోకం నుంచి దేవుడు ఆహారాన్ని కురిపించాడు, మన్నాని. కానీ పరలోకం నుంచి కురిపించిన ఆహారము తిన్న పితరులు, మన్నాను తిన్న పితరులు చనిపోయారు. ఇది అట్లా కాదు. ఇది గనక తిన్నట్లయితే మీరు చావనే చావరు. అంటే లిటరల్గా తినటం కాదు, దాని గురించి మాట్లాడలేదు. కొంతమంది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఆదివారం ఆరాధన మానేసినా మాకు రొట్టె ద్రాక్షరసం ఉంచండి వాళ్ళు ఫోన్ ఎందుకు చేస్తారు. ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఇప్పుడు అర్థమైంది సార్ నాకు, ఆదివారం ఆరాధనకి మానేసి కూడా ఫోన్ చేసి బ్రదర్ మాకు రొట్టె ద్రాక్షరసం ఉంచండి అంటున్నారు. ఇందుకొరకే కదా, ఇది తింటేనే బ్రతుకుతారు. అట్లా అంటే వాస్తవంగా ఆరాధన అంతా ఎక్కొట్టి అది మాత్రం తింటే కుదరదు. ఆరాధనలో రొట్టె ద్రాక్షరసం అనేటువంటిది ఒక భాగం. అంటే ప్రభు శరీరము రక్తము జ్ఞాపకం చేసుకోవటానికి ఒక భాగం. అదొక్కటే ఆరాధన కాదు. ఆరాధన అంటే ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభురాత్రి భోజనము, కానుకలు, ఈ 5 కూడా ఉండాలి. అంతేగాని అదొక్కడి తీసుకుంటేనే నేను నిత్య జీవం కలిగి ఉంటాను అని చెప్పేసి నా కొరకు పక్కన పెట్టు అంటే అది కుదరదు, ఆరాధన చేస్తేనే. కాబట్టి దీన్ని దేవుడు ఎక్కడ ఉంచాడు అంటే ఆదివారము ఆరాధనలో దీన్ని ఒక భాగంగా చేశాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనము, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉండగానే అంటాడు. ఒకసారి ఒకళ్ళు అడిగారు,
ఇప్పుడు మామూలుగా మనకి దేశంలో దేవాలయాలు చూసినప్పుడు ప్రసాదాలు అమ్ముతున్నారు కదా, మనం ప్రసాదం అమ్మకూడదా అని అన్నారు ఒకళ్ళు. అలా అయితే మంచి డబ్బులు వస్తాయి కదా అని. మీరు ఎక్కడైనా గమనించండి, వాళ్ళ దేవాలయాల్లో ప్రసాదాల కౌంటర్లు ఉన్నాయి కానీ చర్చిలలో ప్రసాదాల కౌంటర్లు లేవు. ఉన్నాయా? లేవు. కానీ మెడ్రాసులో మాత్రం ఉంటుంది. అది కూడా ఆర్సీఎం చర్చే, సెయింట్ థామస్ మౌంట్ అని ఉంటుంది. అక్కడ కనుక మీరు వెళ్ళారనుకోండి, అంటే ప్రసాదం కౌంటర్ కాదు, మీకు అక్కడ మాస్ అని అంటారు. ఆర్సీఎంలో మాస్ అని అంటారు. ఆ రొట్టె ద్రాక్షరసంలో ముంచి వాళ్ళు ఏం చేస్తారంటే నోట్లో పెడుతూ ఉంటారు. ఆ రోజుల్లో 50 రూపాయలు టోకెన్ ఉండేది నేను చూసినప్పుడు. 50 రూపాయలు టోకెన్ పెట్టి కనుక అక్కడ కొనుక్కొని క్యూలో వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రొట్టె, చిన్న రొట్టె, పెద్ద ఇడ్లీలు లేకపోతే చపాతీలాగా ఉండదు, చిన్న రొట్టె, దాన్ని నోట్లో దాన్ని వైన్లో ముంచి అట్లా మనకి ఇస్తారనమాట. వాళ్ళు మాత్రమే దాన్ని అమ్మేటువంటి కౌంటర్ చూశాను కానీ ఇక ఆ తర్వాత నేను ఎక్కడా చూడలేదు. వాళ్ళ మిగిలిన చర్చెస్లో కూడా చూడలేదు, అక్కడ మాత్రం అమ్ముతారు ఆ కౌంటర్. కానీ ప్రభు అయినటువంటి యేసు చెప్పింది ఏమిటి అంటే, అది అక్షరార్థంగా తన యొక్క శరీరం కాదు, ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారమో, తాను పరలోకం నుంచి దిగి వచ్చాను అనేటువంటి తెలియజేస్తున్నాడు. ఆయన వచ్చినటువంటి కారణం ఏమిటో కూడా చెప్తున్నాడు, తన శరీరము, తన రక్తము. ఆ తర్వాత మనం గమనించినప్పుడు దాని గురించి చాలా డీటెయిల్స్ మనకి ఇస్తూ ఉంటారు. మత్తయి సువార్త 26 మనం గమనించినప్పుడు దాని డీటెయిల్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆయన తన దైవత్వాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఇది సాధారణమైనటువంటి ఏ మనిషి కూడా చేయగలిగిన పని కాదు. అంటే ఈ బలికి ఏ మనిషి కూడా సరిపోడు, ఆయన మాత్రమే దానికి తగినటువంటి బలి. కాబట్టి మనం పదే పదే గమనించేటప్పుడు మనం చూసేటువంటి విషయం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసు తన దైవత్వాన్ని గురించి అనేక సందర్భాల్లో తెలియజేశాడు. అనేక సందర్భాల్లో తెలియజేసినా కానీ 62వ వచనం కూడా మీరు గమనించినప్పుడు, అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కినప్పుడు మీరు చూచిన యెడల ఏమందురు. ఆయన్ని మీరు చూసి అభ్యంతరపడుతున్నారు కదా, ఆయన పైనుంచి దిగి వచ్చాడంటే మీరు నమ్మట్లేదు కదా. నమ్మట్లేదు, మరి ఇప్పుడు మనుష్య కుమారుడు మునుపున్న చోటికి ఎక్కి వెళ్తే అప్పుడు ఏమంటారు మీరు అని అడిగాడు. పైనుంచి దిగి వచ్చానంటే నమ్మలేదు, మరి నేను అలా పైకి వెళ్ళాను అనుకోండి అప్పుడు ఏమంటారు మీరు అన్నట్లుగానే ఆయన తను వచ్చినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చి అపోస్తులు అలా చూస్తూ ఉన్నప్పుడే ఆయన ఏ రీతిగా అయితే వచ్చాడో ఆ రీతిగా వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు అవును ఆయన పైనుంచి వచ్చాడు అనేటువంటిది అప్పుడు రుజువైందనమాట. అంటే ఆయన పైనుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. అప్పుడు అపోస్తులు దాన్ని నమ్మి అదే ప్రపంచమంతటికి కూడా తీసుకొని వెళ్ళి ప్రపంచమంతటికి కూడా వాళ్ళు చాటి చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచానికి వాళ్ళు ప్రకటించేటువంటి సువార్త ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసు ఒక సాధారణమైనటువంటి ఒక మనుష్యుడు కాదు, మనం అనుకునేటట్లుగా ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి, మానవ శరీరంలో ఉన్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి దేవుడే మానవ శరీరంలోకి దిగి వచ్చాడు అనేటువంటిది వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పారు. మీరు సువార్తలు చూసినా తర్వాత ఉన్నటువంటి పత్రికలు చూసినా ఆయన దైవత్వాన్ని పదే పదే అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథంలో కూడా మీరు గమనించేటప్పుడు దీని గురించి దానియేలు గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. దానియేలు గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసు తాను పరముకు చేర్చుకోబడేటువంటి ఒక సంఘటన గురించి చాలా క్లియర్గా ఇక్కడ రాస్తూ ఉంటాడు. 7వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 7వ అధ్యాయం 8వ వచనం నుండి, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచిను, దానికి స్థలం ఇచ్చటికి ఆ కొమ్ముల్లో 3 పెరికి వేయబడెను. ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కనులు, గర్వంగా మాట్లాడే నోరు ఉండెను. 9వ వచనం బాగా గమనించండి. ఇక సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. సింహాసనాలను చూశాను, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమం వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దానికి చక్రములు అగ్ని వలె ఉండెను. ఇదంతా కూడా దేవుణ్ణి గురించినటువంటి డిస్క్రిప్షన్ అన్నమాట. ఆయన ఎట్లా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. 10వ వచనము, అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుంచి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథాలు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తం వారు జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కలేబారం మండుచున్న అగ్నిలో వేయబడెను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మిగిలిన ఆ జంతువులు ప్రభుత్వం తొలగిపోయాను, సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్య ఉండవలనని ఒక సమయమో ఒక కాలమో వారికి ఏర్పాటాయను. 13వ వచనం ముఖ్యమైన వచనమో, రాత్రి కలిగిన దర్శనాలు నేను ఇంకా చూచుచుండగా
రాత్రి కలిగిన దర్శనాలు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఆ మహావృద్ధుడైనటువంటి వాడు అని అంటున్నాడు కదా, తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుని పోలినటువంటి ఒకడు వచ్చాడు అక్కడికి. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా? ఆయన దేవుని సముఖానికి వచ్చాడు. ఇది ఎప్పుడు అంటే ఇది ఏ సందర్భం అనేది తర్వాత వచనంలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. 14 సకల జనాలు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయన సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పటికీ లయం కాదు. మీకు అర్థమైందా? ఇప్పుడు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 10వ వచనము అలాగా ఆయనకి పైకి వెళ్ళిపోతూ ఉంటే అపోస్తులు అలా చూస్తున్నారు. ఈ లోపు ఒక మేఘం అడ్డొచ్చేసింది. కట్. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ కట్ అయిపోయి అక్కడ పరలోకంలో గనక చూస్తే అక్కడికి తేబడ్డాడు ఆయన. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆయన ఆరోహణమై అలా ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అపోస్తుల కార్యాల్లో చూసేటప్పుడు అలా వెళ్ళిపోయినప్పుడు మేఘము అడ్డుకున్నంత వరకు ఉంది. దానియేలు గ్రంథంలో ప్రవచన రూపకంగా దాన్ని ముందే చెప్పాడు. మనుష్య కుమారుని పోలినటువంటి ఒకడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 13వ వచనంలో మనుష్య కుమారునటువంటి పోలినటువంటి ఒకడు ఆకాశ మేఘారుడై ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించాడు. ఇది అక్కడికి వచ్చాడనమాట, తండ్రి సన్నిధికి ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు ఏం జరిగిందంటే 14 సకల జనాలు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయన సేవించినట్లుగా ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడింది. ఆయన అదే చెప్పాడు కదా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్పెళ్ళాడు కదా, సేమ్ అదే అనమాట. కాబట్టి ప్రభువైన యేసు పరలోకం నుంచి దిగొచ్చాడు, మరలా పరలోకానికి ఎక్కిపోయాడు. ఆయన పరిస్థితి ఏమిటంటే దేవదూతల్లో ఒకని వంటి వాడు కాదు ఆయన. ఇక్కడ చాలా క్లియర్గా దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు, సకల జనాలు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయన్ని సేవించున్నట్లుగా. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుణ్ణి మాత్రమే వాళ్ళు ఆరాధించాలి. వీరందరూ కూడా మనుష్య కుమారుని అంటే క్రీస్తు ప్రభువుని సేవించినట్లుగా ఆయనకు అధికారం ఇవ్వబడిందంటే ఆయన ఎవరవ్వటానికి అవకాశం ఉందంటే దేవుడు మాత్రమే. యేసు దేవుడు కాకపోతే భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆయన్ని ఆరాధించేటువంటి అవకాశమే లేదు. ఇంత క్లియర్గా ఉంటే కూడా నేను ₹1,00,000 ఇస్తా, నాకు చూపించా అంటాడు. నువ్వు అర్థం చేసుకునేటువంటి మనస్సు కనుక ఉన్నట్లయితే ఇవన్నీ కనుక చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకసారి ఒక ఆయన చెప్తున్నాడు కొసమెరుపు, అంటే బైబిలు యేసుక్రీస్తుని దేవుడని చెప్పిందండి, కానీ మనం నమ్మాల్సింది మాత్రం దేవుని కుమారుడని. బైబిల్ ఏమో యేసుక్రీస్తుని దేవుడని చెప్పిందంట, కానీ మనం అట్లా నమ్మకూడదంట. మరి ఏమి నమ్మాలి అంటే మనం ఆయన్ని దేవుని కుమారుడు అని నమ్మునట్లు ఇది రాయబడింది అని అన్నాడు. కాబట్టి మనం దేవుని కుమారుడు అని నమ్మాలి. అయితే లోకంలో అన్యులు ఉన్నారు కదా, వాళ్ళు దేవుడని నమ్మొచ్చు. నేను చెప్పాను, నాకు పిచ్చెక్కించబాకండి, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాను నేను. పిచ్చోళ్ళని గురించి మనం వెంటనే కానీ చూడం. కానీ మీరు కనుక చూసినట్లయితే ఈ యేసుక్రీస్తుని గురించి వాళ్ళు రకరకాలుగా మాట్లాడి అసలు అదేంటి యేసుక్రీస్తు దేవుడే, బైబిల్ దేవుడనే చెప్పింది, మనం ఆయన్ని అట్లా నమ్మకూడదు. అదేంటి చెప్పింది నమ్మకూడదు ఏంటి అంటే అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, బైబిల్లో ఉన్నది నమ్మొద్దని అంటున్నావు అంటే మళ్ళీ మీరు అట్లా అపార్థం చేయొద్దు అంటాడు. బైబిల్ యేసుక్రీస్తుని దేవుడని చెప్పింది, కానీ అట్లా నమ్మొద్దంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో చెప్పిందని నువ్వు నమ్మొద్దు అని దాని అర్థం. లేదండి నేను అట్లా చెప్పట్లేదు అంటాడు. మళ్ళీ మనం దేవుని కూడా ఇప్పుడు అది బైబిల్ ఆయన దేవుడు అని చెప్తే దేవుడు అని చెప్పింది నమ్మాలి. ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోమంది దేవుని కుమారుడని ఒప్పుకుంటాం. ఖచ్చితంగా ఆయన దైవత్వం అనేటువంటిది మనం తృణీకరించేటువంటి విషయం కాదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రభువైన యేసు తాను దేవుడని ఎప్పుడైనా చెప్పాడంటే ఆయన నేను పరలోకం నుంచి దిగి వచ్చాను. మీరు కనుక గమనించినట్లయితే యోహాను సువార్తలో ఒక్కసారి చదివి చూడండి ఎన్నిసార్లు అవి ఉన్నాయో. డైరెక్ట్గా అయితేనేమి ఇండైరెక్ట్గా అయితేనేమి ఏ దేవదూతలు క్లెయిమ్ చేయలేనటువంటి విషయాలు ఆయన మాత్రమే క్లెయిమ్ చేసే విషయాలు ఎన్నోసార్లు చెప్పాడు. అన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా ఆయన ఎక్కడైనా చెప్పాడా అని అంటే అప్పుడు మీకేం అర్థం అవ్వాలి? వాళ్ళని గురించి ఎవరో ఒకరు అన్నారు ఆయన ₹1,00,000 ఇస్తానన్నాడు, కానీ ఆయన ₹1,00,000 ఇవ్వటం సంగతి దేవుడు ఎరుగు, కానీ ఆయనకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్పలేరు భూమి మీద.
నిజం ఏంటంటే ఆయన మనోనేత్రాలకు దేవుడు గుడ్డితనం కలగజేశాడు. మీరు కావాలంటే గమనించండి, ఒక గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి ఇది నీకు కనబడుతుందా అని అడగండి. ఏంటయ్యా అది అని అంటాడు. కొంచెం దగ్గరకు వస్తున్నాను, ఇప్పుడు కనబడిందా అనండి. మళ్ళీ ఏంటయ్యా అంటాడు. ఒరే ఇంకా దగ్గరకు వస్తున్నాను, కళ్ళ ముందు పెట్టి ఇప్పుడు కనబడిందా అనండి. కనబడదు. ఎందుకు కనబడదు? ఆయన గుడ్డివాడు, ఆయన కనబడదు. ఆయన ₹1,00,000 ఇస్తానన్నాడు కదా అని ఈ వచనం చూపించి అర్థమైందా, ఈ వచనం చూపించి అర్థమైందా, 100 వచనాలు చూపించాక 101వ వచనం చూపిస్తే కూడా అర్థం కాదు ఆయనకి. కారణం ఏంటంటే ఆయన గుడ్డివాడు, ఆయన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి ఉంది. ఆయనే కాదు, మనమైనా సరే ఎప్పుడైతే మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి ఉందో ఆత్మీయ విషయాలు వేటిని కూడా మనం చూడలేం. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే మనకు ఆత్మీయ గుడ్డితనం కలగజేసేది దేవుడే. ఎప్పుడైతే మనం దేవునికి ఎదురాడేటువంటి మనస్సు ఉంటుందో, ఎదురాడుతామో, ఇక దేవుడు మనల్ని బ్లైండ్ చేసేస్తాడంతే, ఇక మనకేం అర్థం కాదు. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడగల కను, వినగల చెవి యెహోవా అనుగ్రహించునని చెప్పేసి అంటాడు సామెతల గ్రంథంలో. ఈ రెండు ఆయన ఇచ్చేయి. అంటే భౌతికమైన కన్ను చెవి గురించి మాట్లాడటం లేదు. ఆత్మీయంగా చూడగలిగిన కన్ను, వినగలిగినటువంటి చెవి అవి దేవుడిస్తాడు. అవి నీకు ఇవ్వలేదు అంటే నువ్వు ₹1,00,000 పెట్టుకుంటే రావయ్యి, 2 లక్షలు పెట్టుకుంటే కూడా రావు. అవి ఇచ్చేది దేవుడు. దేవుని దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేయి, ఆయన ప్రసాదించమని అడుగు, అప్పుడు ఇస్తాడు. దానికి 1,00,000తో 2 లక్షలతో పని లేదు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి వ్యక్తి అని అనేక సార్లు తాను క్లెయిమ్ చేసుకున్నాడు. అదే యూదులకు ఇబ్బంది కలిగించింది. ఆయన చంపటానికి రాళ్ళు ఎత్తారు పలు సందర్భాల్లో. చివరికి దేవదూషణాన్ని సిలువ వేసి కూడా చంపేశారు. కారణం ఏమిటంటే వాళ్ళు వన్ గాడ్ అంటే తండ్రే ఉంటాడు, ఇంకెవరు ఉండరు అని వాళ్ళు అనుకున్నారు. ఈవేళ కూడా అలాగనే మీరు అనుకుంటున్నారు. అలా అనుకోవటం వల్ల ఏమిటంటే ప్రభు అయిన యేసు ఇప్పుడు భూమి మీదకి రాలేదు, కానీ వస్తే మళ్ళీ సిలువ వేదురు వీళ్ళు. కాబట్టి ఆయన యొక్క దైవత్వం మనము నేర్చుకోవటము, మనము గ్రహించటము క్రైస్తవ్యంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాని మీదే మన క్రైస్తవ్యం ఆధారపడి ఉంది. క్రీస్తు దేవుడే గనక కాకపోతే ఆయన చెప్పిన మాటలు నిజం కావు. ఆ మాటలే గనక నిజం కాకపోతే వాటి మీద మనం ఆధారపడి కట్టుకోకపోతే మన క్రైస్తవ జీవితమే ఉండదు. కాబట్టి ప్రభువైన యేసు దేవుడైతే ఆయన చెప్పిన మాటలన్నీ నిజం. ఆ మాటల మీదే మనం కట్టుకుంటూ ఉన్నాం. మన క్రైస్తవ జీవితం అనేటువంటిది బలంగా ఉంటుంది. కాబట్టి ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి కట్టడం ఎలాగైతే పడిపోతుందో అలా కట్టుకోకుండా క్రీస్తు తన మీద కట్టుకోమన్నాడు. బుద్ధివంతుడు ఎప్పుడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. ఆ బండ ఎవరంటే క్రీస్తు. కాబట్టి ముందు క్రీస్తు యొక్క దైవత్వం అనేటువంటిది మనం దృఢపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు లోకంలో దాని మీద దాడి జరుగుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు ఆయన పరలోకం నుంచి దిగొచ్చాడు. దిగొచ్చిన అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు. అయితే అవి గ్రహించడానికి కష్టంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్రహించలేదు. ఆ దిగొచ్చిన జీవాహారం నేనే అన్నాడు అంటే కూడా వాళ్ళు గ్రహించలేదు. ఏంటి ఆ శరీరం పీక్కొని తినాలా అని చెప్పేసి వాళ్ళు సనుక్కున్నారు. అయితే ఆయన శరీరం తినాలని, రక్తం త్రాగాలని చెప్పాడు. అంటే అది అక్షరార్థం కాదు. శరీరం తింటామంటే ఆయన్ని పీక్కొని తింటాము, రక్తం త్రాగటమో. ఇది రొట్టెను గురించి, ద్రాక్షరసాన్ని గురించి చెప్పాడని మత్తయి సువార్త 26:26లో మనకు అర్థమవుతూ ఉంది. ఆ విషయాలను అర్థం కానటువంటి వాళ్ళు అపార్థం చేసుకున్నారు ఆ రోజు ఈ రోజు కూడా. కాబట్టి మనం అపార్థం చేసుకునే వాళ్ళుగా కాకుండా అర్థం చేసుకునే వాళ్ళుగా ఉందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.